పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. మీరు వైజాగ్లో బాగా గ్యాంగ్స్ మెయింటైన్ చేసేవారు. కొంచెం కట్. ఇక్కడ ఈ షోలో మీరు చాలా ఓపెన్ అప్ అవ్వాలి. ఇచ్చా, మీరేదో కాల్ మీద కాల్ వేసి కూర్చున్నారు, నేను నార్మల్గా కూర్చున్నాను. ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఏదైనా ఒక ఇన్సిడెంట్ అది చెప్పగలరా? యోగి సినిమా వినాయక్ గారితో చేస్తుంటే ఫస్ట్ టైం నేను వినాయక్ గారితో వర్క్ చేయడం. ఒకరోజు సినిమా షూటింగ్ అయిపోయింది, నాది నా డేట్స్ అయిపోయింది, క్యారెక్టర్ అయిపోయింది, ఎవ్రీథింగ్ అయిపోయింది. మిగతా ఏయో ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. రాత్రి 9ంటికి నేను ఇంట్లో ఉంటే ఫోన్ చేశాను, సుబ్బు ఒకసారి లొకేషన్కి రా. వెళ్ళా. మీరు యాక్టింగ్ చేస్తున్నప్పుడు మీరు బాగా టెన్షన్ పడే కాంబినేషన్ కావచ్చు, ఇలా పర్టికులర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరైనా ఉన్నారా? సిగరెట్ తాగుతా, ఆయన ముఖం మీదకి పొగుది డైలాగ్ చెప్పాలి నేను. ఇంకా ఏంటి ఇంకా అన్నయ్య నా వల్ల కాదన్నయ్య, అసలు ఉంటుంది, అసలు ఏం చేయగలనా? లేదు అన్నయ్య, నువ్వు నీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే చెయ్యాలి అంటే ఆయన వచ్చారు. లేదండి ఇలాగా చెయ్యాలి, ఇలా చెప్తే తప్పదు రాదండి. డూ ఇట్ నో, వై వాట్ వాట్స్ ద ప్రాబ్లమ్? ఏంటి సార్ ప్రాబ్లం ఏంటంటే నీ ముఖం మీద పగుది డైలాగ్ చెప్పడం ఏంటంటే కమన్ లెట్స్ మేక్ ఇట్. సో దట్ ఈస్ వేర్ లైక్ ఐ ఫెల్ట్ లైక్, అంటే ఒక్కసారి లాస్ట్ 15 years ఆఫ్ ఇండస్ట్రీలో నాకు మెయిన్ ఆ ఫీలింగ్, ఆ రకమైన ఫీలింగ్ వచ్చిన సీన్ అదే. ఏంటో మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి. బాహుబలి 2లో ఒక గుర్రం ఏంటంటే దాన్ని రెడీ అని అనకుండా మ్యాక్సిమం యాక్షన్ చెప్పడానికి, అలాంటి రెడీ అనేది యాక్షన్ కింద అదే అర్థమైంది. సో మార్చుకుని చేస్తున్న టైంలో అండ్ చాలా మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ యూ అంటే ఏంటంటే, సుబ్బరాజు గారు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు ఇంకా? అంటే ఇది మీరు చాలా విషయాలు చెప్పారు, బట్ మన ఇంటర్వ్యూలో కొంచెం ఇంకా ఓపెన్ అప్ అవుతారని ఆశిస్తున్నాను. సో అంటే ఒక డీప్ లవ్ స్టోరీ మిమ్మల్ని ఏం అడగాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు. సుబ్బరాజు గారు అంటేనే ఒక అమాయకత్వమైన నవ్వు. ఏమనుకోవాలి ఇక, ఏమంటారు, చిన్న ఆజానుభావుడు లాంటి చిన్నపిల్లాడా? ఎలా డిస్క్రైబ్ చేస్తారు దాన్ని? ఏమో అమాయకుడు అంటే ఐ డోంట్ నో, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్, ఇట్ రియల్లీ హెల్ప్స్ మై పర్సనాలిటీ. అంతేనా? నిజంగా అంతేనా, లేదా జనాలను అలా మభ్య పెడుతున్నారా? మభ్య పెట్టడం మరి మీకు అంటే చిన్నపిల్లలు అంటే నన్ను దేని బట్టి చెప్పారు? మీ నవ్వు చూస్తే నవ్వుతే ఎలా మభ్య పెట్టాలి? ఓకే, చాలామంది మీ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది, చాలామంది ఇండస్ట్రీలో కావచ్చు, బయట కావచ్చు. ఓకే, అది పక్కన పెట్టేస్తే మీరు ఎందుకండి, చాలామంది క్వశ్చన్ ఏంటంటే, ఎవరు అడిగినా ముందు మీ మీద వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు సుబ్బరాజు గారి ముందు చాలా దూరం అయ్యారు సినిమాలకి, చాలా వరకు కనబడట్లేదు ఎందుకు? లేదే దూరం అలా 2013 మిర్చి అయ్యాక స్టార్టెడ్ బాహుబలి 2000 June 2013. సో అప్పుడు దాకా సినిమాలు అయినాయి, దాని తర్వాత కొంచెం తగ్గినాయి. ఎందుకు తగ్గడానికి రీజన్ ఏంటంటే, సో
కొంచెం ఎక్కువ నేను ఆ బాహుబలికి ఒక అన్లిమిటెడ్ డేట్స్ దానికి కేటాయించడం జరిగింది. దాంతో ఒక గెటప్ ఒకటి దానికి, ఈ గెటప్ దానిదే. సో ఆ గెటప్తో ఆ క్యారెక్టర్లో కొంచెం నేను ఫిక్స్ అయ్యాను. ఓకే ఓకే. సో ఆ షూటింగ్ గ్యాప్స్లో వచ్చిన సినిమాలే ఈ మధ్యన వచ్చిన శ్రీమంతుడు కానీ, శ్రీరస్తు శుభమస్తు కానీ, పూరిగా రోగ్ కానీ, ఇలాంటి ఈ సినిమాలన్నీ. సో మిగతా టైంలో నేను ఐ వాజ్ టోటలీ ఇంటూ దట్ ఫిలిం అనమాట. ఇది మీరు మాట్లాడేది బాహుబలి 2 బాహుబలి 2 అది ఏమైందంటే 1-2 ప్యారల్ గానే. సో ఇట్స్ 1 and 2 ఆర్ నాట్ 2 ఫిలిమ్స్. సో ఇట్స్ 4.5 hours 5 hours ఫిలిం అది బాహుబలి అనేది. సో షూటింగ్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. సో ఇనీషియల్గా 2013లో ఒక 3-4 months దాన్ని షూట్ చేసాం. దాని తర్వాత 2-3 months కదా, ఆల్మోస్ట్ ఆల్ జూన్, జూలై, ఆగస్ట్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మార్చ్ వరకు కూడా 2 సినిమా తాలూకా షార్ట్స్ చాలా చేసాం. ఓకే ఓకే. సో తర్వాత ఏమైందంటే టోటల్గా 1 ఫినిష్ చేయాలని చెప్పి టోటల్ డేట్స్ దాని మీదకి వెళ్ళి ఆ 1 చేస్తే, సో ఆ టైంలో నేను ఖాళీగా ఉండి ఆ టైంలో అదే శ్రీమంతుడు ఇలాంటి సినిమాలు చేయడం జరిగింది. కాకపోతే ఇదివరకు ఏంటంటే ఒక 10 to 15 ఫిల్మ్స్ చేసి ఉన్నాను ఎవ్రీ ఇయర్. సో ఇది కొంచెం ఈ సినిమాకి బికాజ్ ఇట్స్ బాహుబలి కదా, సో దానికి టోటల్ డేట్స్ వెళ్ళడం వల్ల ఈ 2-3 yearsలో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయలేపాను. ఓకే ఓకే. అంటే ఇప్పుడు బాగానే ఉన్నారు మీరు, ఆ మధ్య మరీ ఫిజిక్ బాగా తగ్గారు, మొహం పీక్కుపోయినట్టుగా. అది కొన్ని సినిమాల్లో అలా కనబడ్డారు. ఏ సినిమాలో పేర్లు గుర్తులేవు, బట్ చాలా మంది సుబ్రాజ్ ఇలా అయ్యారు. అలా ఏం లేదా? మీరు సెపరేట్ దేనికోసం తగ్గడం వల్ల? లేదు, ఎప్పుడు అలాంటి నేను ఎప్పుడు తిండి ఆపను. దట్ ఐ గోట్ స్వీట్ టూత్ ఎక్కువ, నాకు స్వీట్స్ ఆపలేను నేను. ఐ డోంట్ డూ దట్. ఎగ్జాక్ట్ హైట్ ఎంతండి? 6'3" 6 యాజ్ పర్ ఏమో ఇట్స్ బీన్ ఏజెస్. నేను హైట్ చూసుకుని తర్వాత ఏం పెరుగుండో. 6'3". మీరు మీ ఇద్దరు అజయ్ అండ్ మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ హైట్? ఏం మరి అజయ్ ఎంతో మరి పక్కన నిలబడితే తెలిసిపోతుంది. మీరు కలిసి చేశారు చాలా సినిమాలు చేశాను. మరి నేను ఉంటాను అనుకుంటా 1 inch హైట్గా. ఓకే ఓకే. అంటే మీరు ఇద్దరు అంటే చాలా మంది కంపేర్ చేసుకుంటే అజయ్ అండ్ సుబ్బరాజ్ని ఎక్కువగా కంపేర్ చేసుకుంటారు జనాలు, ప్రేక్షకులు కూడా. ఓహో, సిమిలర్గా ఉంటాయి ఆల్మోస్ట్ క్యారెక్టర్స్ కొన్ని. సో అందువల్ల ఎక్కువగా అంటే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది? గుడ్, కలిసి వర్క్ చేస్తాం బాగానే. ఇదివరకు మరి రెగ్యులర్గా మాట్లాడుకున్నాడు, మరి ఈ మధ్యలో మరి ఏమయ్యాడు కనపట్ల, చాలా రోజులైంది. ఫోన్ చేయట్లేదు అంటే నేను కూడా ఈ సినిమాలు కొంచెం తగ్గు చేశాను కదా. ఓకే ఓకే. సో దాంతో కొంచెం. మీ హైట్లో ఏ హీరో అన్న ఉన్నారా తెలుగు ఇండస్ట్రీలో? వేణు ఉండేవారు, ఆయన మంచి హైటే. అండ్ గోపీచంద్ మీ అంత హైట్ కదా? లేదు కదా. నాగార్జున గారు, నాగ్ గారు కూడా ఏమన్నంటే నేను ఇట్స్ బీన్ వైల్ లైక్ వర్క్ విత్ హిమ్, బట్ ఆయన 6'3" అయితే ఐ డోంట్ థింక్ సో. అవునా? ప్రభాస్ ఉంటాడు 6'2" ఐ థింక్. రాణా 6'2.5" ఉంటాడు. నా మీద 1/2 inch తక్కువ. ఇది బాగా తెలుసు నాకు, ఎందుకంటే లీడర్ చేసినప్పుడు ఎక్కువ ఏంటి ఎక్కువ మాకు ఆన్ పార్ చేశాం కదా. రానా మీకంటే తక్కువ అంటే కదా. హీ గాట్ హ్యూజ్ జిజాంటిక్ పర్సనాలిటీ కంపేర్డ్ టు. మీరు ఇంత హైట్, ఇంత మంచి ఫిజిక్ పెట్టుకొని, ఆఫ్ కోర్స్ మీరు అంటారు హీరోకి కావాల్సింది హైట్, రంగు కాదని, బట్ స్టిల్ మీకు రావాల్సినంత గుర్తింపు ఇంకా రాలేదని అంటుంటారు. ఆఫ్ కోర్స్ మా ఫీలింగ్ కూడా. అంటే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? స్టిల్ గుర్తింపు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వర్క్ చేసేది గుర్తింపు కోసం కాదు. ఫస్ట్ పాయింట్, టు బి ఫ్రాంక్, ఐ వర్క్ బికాజ్ నాకు ఇష్టం వర్క్ చేయడం, ఈ వర్క్ చేయడం. ఓకే. నేను ఇంతకుముందు ఐ యూజ్డ్ టు వర్క్ ఫర్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే. ఎక్కడండి? కపుల్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వైజాగ్లో ఇక్కడ. ఓకే. నాకు ఎప్పుడు అక్కడ వర్క్లో నాకు కిక్ రాలే. అంటే నాకు అలా కూర్చునే ఒకటే దాని మీద కన్సిస్టెంట్గా వితౌట్ అ మూమెంట్, ఆ మొనాటనస్ వర్క్ నాకు ఇష్టం లేదు. సేమ్ అదే అంబియన్స్లో అవర్స్ టుగెదర్, ఐ నెవర్ లైక్డ్ ఇట్. సో అందుకని ఐ చూస్ దిస్ కైండ్ ఆఫ్ ఒక వర్క్ సినారియో. ఇలాంటి వర్క్ నాకు ఇష్టం.
సో ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఈవెన్. సో దాని గురించి ఆ వర్క్ ఎంజాయ్మెంట్ కోసం, సో ద ప్లెజర్ ఆఫ్ లైక్ మీటింగ్ పీపుల్, లాట్ ఆఫ్ పీపుల్, రకరకాల పీపుల్ని రకరకాల ప్లేసెస్లో వర్క్ చేస్తాం. కంటిన్యూస్ క్రియేటివ్గా ఉంటుంది జాబు, యూనో. యా, సో నాకు ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ అంబియన్స్ అండ్ అట్మాస్ఫియర్. అండ్ ఇప్పుడు చాలా మంది అనుకుంటుంటారు, చాలా నా దగ్గర హైట్ ఉంది, మంచి రంగు ఉంది, ఊర్లోకి వెళ్ళి బయలుదేరి హైదరాబాద్ వచ్చేద్దాము బట్టలు సర్దుకొని అనుకునే వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? సి అన్లెస్ యా, ఇప్పుడు నీకు ఈ నేచర్, సి దేర్ ఆర్ లాట్ ఆఫ్ లైవ్లీహుడ్స్ టు బి ఫ్రాంక్. సో ఈ లైవ్లీహుడ్ నన్ను ఆర్టికులేట్ చేసింది. సో నాలాగా ఇఫ్ రియల్లీ ఇట్ ఆర్టికులేట్స్ యువర్ చాయిస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్, యూ హ్యావ్ టు కమ్. అదర్వైజ్ నరకం కదా నీకు. నీకు అనుకున్నది చేయలేనప్పుడే కదా మనిషికి హెల్ అనేది ఏంటో కనపడేది. సో అవుట్ ఆఫ్ పియర్ ప్రెషర్ నువ్వు వర్క్ చేస్తున్నావంటే ఏదన్నా ఏదో వీళ్ళు చెప్పారు కాబట్టి, లేకపోతే వీళ్ళు చేశారు కాబట్టి సాఫ్ట్వేర్ చేస్తున్నాను, లేకపోతే వాళ్ళు చేశారు కాబట్టి ఈ వర్క్ చేస్తున్నాను, ఏదో ఉద్యోగం చేయాలన్నారు కాబట్టి ఉద్యోగం చేస్తున్నాను అంటే దట్ ఇస్ అ హెల్ ఇన్ యువర్ లైఫ్. అంతకుమించి నరకం ఇంకోటి ఉండదు నాకు తెలుసు. నేను మాట్లాడేది ఏంటంటే, నేను హైట్ ఉన్నాను, మంచి రంగు ఉన్నాను, హైట్ రంగులు కాదు, అదే అంటున్నాను. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఇఫ్ దిస్ ప్రొఫెషన్ రియల్లీ ఆర్టికులేట్స్ యువర్ హార్ట్ అండ్ యువర్ మైండ్, యూ హ్యావ్ టు డూ ఇట్. అదర్వైజ్ అంటే దాంట్లో అవగాహన తెచ్చుకోవాల్సింది ఏంటంటే, నాకు తెలిసి మీరు అన్న ఆ బయలుదేరి వచ్చేవాళ్ళు ఇంకొకడు ఎవడో చెప్పాడని కాదు. దట్స్ ద పాయింట్, హ్యావ్ టు బి నోటెడ్. ఎవరెవరో 100 చెప్తూ ఉంటారు. నీ హార్ట్కి, నీ మైండ్కి, ఇఫ్ దట్ రియల్లీ హిట్స్ యూ, యా దిస్ ఈజ్ మై థింగ్. రంగు, హైటు డజంట్ మ్యాటర్ ఇన్ యాక్టింగ్. పర్సనాలిటీ, అందం, ఇట్ డజంట్ మ్యాటర్ ఇన్ యాక్టింగ్. ఇట్స్ ఓన్లీ వాట్ యువర్ హార్ట్ డ్రైవ్స్, ఐ ఫీల్. మీ బిగినింగ్ డేస్కి వస్తే, మీరు వైజాగ్లో మీరు ఒక బార్ మెయింటైన్ చేశారా? బార్ ఉందా? లేదా మీ ఫ్యామిలీకి సంబంధించి? ఏం లేదు. అలాంటి బిజినెస్లు ఎప్పుడు లేవా? బట్ ఆ టైంలో మీరు వైజాగ్లో బాగా గ్యాంగ్స్ మెయింటైన్ చేసేవారు. గ్యాంగ్స్ ఇక్కడ ఈ షోలో మీరు చాలా ఓపెన్ అప్ అవ్వాలి. యా, ట్రూ. నాకు వైజాగ్ నేను వెళ్ళింది 98లో వెళ్ళాను. కొన్ని రోజులు అక్కడెక్కడ ఏదో చిన్న చిన్న జాబ్స్ చేసుకున్నాను. తర్వాత ఒక ఫ్యూ ర్యాంప్స్ చేశాను, మోడలింగ్ ర్యాంప్స్, బికాస్ దట్ గివ్స్ మీ హ్యాపీనెస్. సో కొన్ని రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాను. మళ్ళీ ఒక జాబ్ మీదకి వచ్చాను. మళ్ళీ ఆ జాబ్ నచ్చట్లా. మళ్ళీ హైదరాబాద్ వచ్చాను, ఇంకో జాబ్లోకి వచ్చాను. ఇక్కడ అది నచ్చట్లా. సో ఒక వ్యాండరర్ లాగా కపుల్ ఆఫ్ థింగ్స్ చూస్తుంటే ఫైనల్లీ ఐ సెటప్ లైక్ వేర్ ఐఎమ్ గెటింగ్ ద ప్లెజర్ ఆఫ్ వర్కింగ్. నథింగ్. అలాంటి గ్యాంగ్స్ ఎప్పుడు లేవు. అస్సలు మీరు గ్యాంగ్ మెయింటైన్ చేయలేదు? గ్యాంగ్ అంటే ఏంటి నాకు అర్థం కదా. చిన్న చిన్న గొడవలు అలాంటివి ఎప్పుడు లేవు. బ్రాటప్లో కూడా ఎప్పుడు అలాంటిది లేదు. మేబీ చదువుకున్నప్పుడు ఏదో ఫ్రెండ్స్ ఏదో ఎవరో తెలిసినోడు అమ్మాయిని ఎవరో ఏదో అన్నారని చెప్పి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంటర్మీడియట్ ఆ టైంలో, అని కొడదాం రా అని ఫ్రెండ్స్ అందరూ వెళ్తే ఏదో గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ వెనకాల సైకిల్ వేసుకొచ్చాను తప్ప ఇంటికి ఎప్పుడు లేదు. అక్కడి నుంచి ఒక చిన్న ఇష్యూ అవ్వడం వల్ల మీరు అక్కడ అది వదిలేసి రావాల్సి వచ్చింది. అన్నయ్య గారు, ఫాదర్, మీ ఓన్ బ్రదర్ మా అన్నయ్య, తను ఇంకా తీసుకొచ్చి తండ్రిలాగా తీసుకొచ్చి సెటప్ మార్చేసారు. అదేం లేదు. సరే, నాకు ఎప్పుడు దాని మీదకి లేదు మైండ్. అలాంటి ఐ డోంట్ నో, ఎప్పుడు నాకు అనిపించలే అలాంటి. నాకు కంటిన్యూస్గా నేను మై జర్నీ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ భీమవరం, నేను సర్చ్ చేసింది కంటిన్యూస్గా ఇదే, ఇందాక చెప్పిన పాయింటే, వేర్ ఐ గెట్ అ ప్లెజర్ ఇన్ మై వర్క్. అదొకటి దానికోసం చూశాను, 2-3 జాబులు చేసి మానేసి ఇలా చేసింది ఎందుకంటే దాని గురించి. ఓకే. సో ఫైనల్లీ ఇన్ 2002 డ్యూ టు మిస్టర్ పూరి జగన్నాథ్ గాట్ సెటిల్డ్ హియర్. మిస్టర్ కృష్ణవంశీ, సారీ, అంటే పూరి జగన్నాథ్ కాదు, కృష్ణవంశీ గారు. అంటే పూరి జగన్నాథ్ ఎందుకు వచ్చిందంటే దట్స్ అ బిగ్గర్ క్యారెక్టర్ అనమాట కంపేర్ టు ఖడ్గం. ఖడ్గం ఈజ్ మై ఫస్ట్ ఫిలిం. ఇట్స్ అ వెరీ స్మాల్ క్యారెక్టర్. అవన్నీ ట్రయల్ అండ్ ఎర్రర్ దాంట్లో జరిగినాయి అవన్నీ. కృష్ణవంశీ గారితో ఎలా అయిందండి పరిచయం ఇది? నేను ఆ ఇనీషియల్ డేస్ ఆఫ్ ఎంటరింగ్ ద ఇండస్ట్రీలో, సో
సో అది అందరికీ తెలుసున్న నిజమే. సో ఆయన పర్సనల్ మేనేజర్ వెంకట్ అని ఉండేవాడు. నేను అప్పుడు కంప్యూటర్స్ మీద జ్ఞానం ఉన్నవాడినని చెప్పి వాళ్ళ ఇంట్లో పర్సనల్ కంప్యూటర్ బాగు చేయడం ఏం లేదు, అది ఇష్యూ అయిందని తీసుకెళ్ళి చూపించినప్పుడు అప్పుడు కృష్ణవంశీ గారితో నాకు పరిచయం. అప్పుడు వెంకట్ అన్నాడు అన్నమాట, మన దాంట్లో వేషం చేస్తాడు సుబ్బరాజు, ఏదన్నా చేద్దాం అన్నమాట. సరే ఫైన్ అంటే ఒక తెలియని ఆనందం వస్తుంది. సో అప్పుడు వాళ్ళు పిలిచి ఒక టెర్రరిస్ట్ వేషం వేయించారు. ఇట్స్ ఎ వెరీ స్మాల్ క్యారెక్టర్. దాని తర్వాత ఇమ్మీడియట్గా కేఎస్ రామారావు గారు లొకేషన్లోకి వచ్చినప్పుడు నన్ను వాసు అని ఇంకో టెర్రరిస్ట్ ఉంటే వాళ్ళిద్దరిని చూసి వాళ్ళిద్దరిని ఆయన అప్పుడే ఎవరే అతగాడి సినిమా వాళ్ళ అబ్బాయితో చేసేటప్పుడు అందులో 2 క్యారెక్టర్స్ ఇచ్చారు మాకు. సో దోస్ 2 ఆర్ లైక్ వెరీ సరిగ్గా కనపడం అనమాట అలాంటి వేషాలు. అంత మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన కృష్ణవంశీ గారికి మీరు ఎందుకు ఈ మధ్య దూరం, అంటే మొన్న ఇంటర్వ్యూలో కృష్ణవంశీ గారిని కూడా అడిగాను నేను ఈ క్వశ్చన్. మీకు చాలా దగ్గరి ఏమంటారు మీ గ్యాంగ్ అయినా, అంటే మీ గ్యాంగ్ మీన్స్ మీ సర్కిల్, సుబ్బరాజు గారు కావచ్చు కొంతమంది ఎందుకు దూరం అయ్యారు మీకంటే ఏమో వాళ్ళనే అడగండి అని అడిగారు, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. దూరం అవ్వలేదండి యాక్చువల్లీ, టు బి ఫ్రాంక్. ఎప్పుడు లాస్ట్ మంత్ కూడా ఒకసారి కాల్ చేసాం, మాట్లాడాను. దూరం అవ్వలేదే, దూరం అవ్వడం ఏం లేదు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక ఫ్రెండ్షిప్స్లో ఇప్పుడు మీరు లెటెస్ట్ టేక్ యువర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఉన్నప్పుడు ఒక ఛానల్ ఉండేవారు అనుకుందాం, అప్పుడు ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటారు, ఇంకో ఛానల్లోకి వచ్చినట్టు ఇంకో ఫ్రెండ్స్ గ్రూప్ వెళ్తారు. సో ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళని వదిలేశారని కాదు కదా, జస్ట్ స్మాల్ డిఫరెన్సెస్ ఏమి ఉండవు, కానీ ఒక చేంజ్ ఇన్ ద లైఫ్ అనమాట. ఒక్కోసారి దాంట్లో వెళ్తాం. మళ్ళీ నాకు కృష్ణవంశీ గారితో మీరు ఎలా అనుకుంటే, ఫస్ట్లో ఆయనతో నా జర్నీ ఆల్మోస్ట్ 1.5-2 years. ఖడ్గం తర్వాత తమిళమ్మాయి టైంలో, మళ్ళీ దాని తర్వాత శ్రీ ఆంజనేయ టైంలో ఒక 1.5 year జర్నీ చేశాను. దాని తర్వాత నేను ఆ సినిమాల్లోకి అప్పుడు శ్రీ ఆంజనేయ ఆర్య అయిన తర్వాత సో నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేయడం జరిగింది. నేను ఆ జరిగిన టైంలో మళ్ళీ కలవాల. దాని తర్వాత ఒక 1.5 year పోయిన తర్వాత మళ్ళీ కృష్ణవంశీ గారితో కలిసి మళ్ళీ చాలా కాలం 2007-8 ఆ టైంలో మళ్ళీ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అయ్యి అలాగా మీకు అర్థం. అది డిఫరెన్స్ ఏం లేదు ఆయనతో. సో ఇట్స్ మోర్ దెన్ అ ఫ్రెండ్షిప్. వంశీ గారు అంటే మాకు అవర్ టీచర్ కదా. సో ఆయన అంటే మనకి ఫ్రెండ్స్ అంటే గొడవలు అయ్యి వస్తుంది, టీచర్ స్టూడెంట్కి ఏమంటే అవర్ రిలేషన్ ఈజ్ మోర్ ఆఫ్ లైక్ దట్. సో ఎందుకంటే నేను ఆయనతో కూర్చున్నప్పుడు ఐ కంటిన్యూస్లీ యూస్ టు లెర్న్ అలాట్, అండ్ ఈవెన్ హీ యూస్ టు టీచ్ అలాట్. టీచ్ కాదు కానీ హీ యూస్ టు ప్రతిమైన నాలెడ్జ్ ఉన్న మనిషి అండ్ ఫెంటాస్టిక్ మైండ్, అద్భుతమైన మైండ్. సో ఆయన దగ్గర కంటిన్యూస్గా ఆయనతో సోది ఉండదు, కంటిన్యూస్ ఒక ప్రొడక్టివిటీ ఉంటుంది మాట్లాడేటప్పుడు. సో యూస్ టు టెల్ లైక్ ఇది ఇలాగా అంటే ఈ కూర్చుని యూస్ టు వాచ్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్. అండ్ ప్రతి ఫిలింలోని ఏదన్నా వచ్చినప్పుడు పాస్ చేసి యూస్ టు టెల్ వై ఈజ్ లైక్ దట్, వై ఈజ్ ద షాట్ ఈజ్ లైక్ దట్, వై ద లెన్స్ ఈజ్ లైక్ దట్, వై ద అంబియన్స్ ఈజ్ లైక్ దట్. సో అవర్స్ ఈజ్ మోర్ ఆఫ్. బట్ మీరు పూరి గారికి కనెక్ట్ అయిన తర్వాత కంటిన్యూస్గా నాకు తెలిసి ఏ సినిమా మిస్ అవ్వలేదు అనుకుంటాను. పూరి గారు కదా మిస్ అయ్యారా? అయ్యో అవునా, పూరి గారితో నేను చేసిన మోస్ట్లీ 10-11 ఫిల్మ్స్ ఉంటాయి అవుట్ ఆఫ్ హిస్ 25 ఫిల్మ్స్. బట్ ఆల్మోస్ట్ మ్యాక్స్ మూవీస్ బాగానే చేశాను, 10-12 ఫిల్మ్స్ చేశాను. అక్కడ ట్రావెల్ చేసినంతగా ఇక్కడ ట్రావెల్ చేయలేదు కదా, అంతమంది ట్రావెల్ ఏం లేదు. అన్న వంశీ గారు సూట్ అయితే పూరి గారు కూడా unless they see me in the character they won't give me a character, right? సో వంశీ గారు కూడా ఖడ్గం తర్వాత శ్రీ ఆంజనేయం తర్వాత ఆయన సినిమాలు చేశారు, మధ్యలో ఎక్కడ సెట్ అవ్వాల. బట్ ఒక క్యారెక్టర్, ఒక పెక్యులర్ క్యారెక్టర్ ఒకటి నాకు మళ్ళీ శశరిగా పడినలో ఇచ్చారు. సో ఇట్స్ అ మోర్ ఫన్ ఫీల్డ్ క్యారెక్టర్. అది అసలు నాకే సర్ప్రైజ్ ఎలిమెంట్ కింద ఉంటుంది ఆ క్యారెక్టర్. ఇప్పుడు చూసిన ఫెంటాస్టిక్ షార్ట్స్ ఉంటాయి అందులో. అంటే ఒక వండర్ఫుల్ చేంజ్ ఇన్ ద క్యారెక్టర్. నా రెగ్యులర్ కొన్ని రకాలైన స్టీరియో టైప్ క్యారెక్టర్స్ నుంచి అది ఒక వండర్ఫుల్ చేంజ్. అండ్ మీరు యాక్చువల్లీ చెప్పాలంటే నాలో ఒక ఫన్ యాంగిల్ చేసిన క్యారెక్టర్ అదే. సో నేను దాని తర్వాత అలాంటి ఫన్ యాంగిల్ ఉన్న క్యారెక్టర్స్ అలా చేశాను.
సో రెండు ఫెంటాస్టిక్ ట్విస్ట్ ఇచ్చింది కృష్ణవంశీ గారు యాక్చువల్లీ స్పీకింగ్. ఇనీషియల్ టేక్ ఆఫ్ అండ్ చేంజ్ ఇన్ ద క్యారెక్టర్. అండ్ ఇప్పుడు త్రివిక్రమ్ గారి విషయానికి వస్తే మీరు బిగినింగ్ డేస్లో స్టూడెంట్, నాన్నగారు స్టూడెంట్ కదా, తను కూడా కలిసి సునీల్ గారు మీరు ఆయన ట్రావెల్ చేశారు. బట్ ఇప్పటి వరకు మీరు త్రివిక్రమ్ గారి సినిమా కలేజా చేశాక కలేజా ఫ్లాప్ అయింది కాబట్టి గుర్తులేదు. అదే అంటే ఇప్పుడు ఆయన సినిమాలు చేయలేదే ఈ సినిమాలు చేయలేదు అనుకో, నేను ఒక రీజన్ చెప్తాను మీకు. ఈ క్వశ్చన్ ఓన్లీ మన ఈ తెలుగు పరిశ్రమ యాంబియన్స్లోనే అడగగలం. ఇది వరల్డ్ సినిమాలు ఎక్కడ ఉండదు. సో ఎవరైనా ఒక క్యారెక్టర్, కాస్టింగ్ డైరెక్టర్ ఒక క్యారెక్టర్ని క్యాస్ట్ చేస్తున్నాడంటే దానికి ఆ క్యారెక్టర్లో అతను ఇమ్మడగలిగే ఆలోచన కాస్టింగ్ డైరెక్టర్కి వస్తే ఆ క్యారెక్టర్లో ఆ మనిషి ఉంటాడు. సో ఇట్ డజంట్ గో విత్ అ పర్సనల్ ర్యాప్ ఆర్ అ పర్సనల్ రిలేషన్ అన్లెస్ మనం ఇప్పుడు ఆ క్యారెక్టర్లో సుబ్బరాజ్ అనేవాడు జస్టిఫై చేస్తాడు అనిపిస్తే ఎవరైనా దాన్ని పిలిచి వేషిస్తారు. మోర్ దాన్ యువర్ పర్సనల్ ర్యాప్ ఐ ఫీల్ సో. సో దో యూఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ ద పీపుల్, ఇట్ డజంట్ మీన్ దట్ నువ్వు ప్రతి సినిమాలో ఉండాలనే ఉండదు. ఆ వేషానికి అతను ఆ జస్టిఫికేషన్ చేయగలడు అని అతనికి అనిపిస్తే హూ ఎవర్ ద పర్సన్, ఐ థింక్ హీల్ గివ్ యూ ద క్యారెక్టర్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ ఐ థింక్ దట్స్ ద ట్రూత్. ఒక పర్సనల్ ర్యాప్ మీద ఏంటంటే 2-3 సినిమాలు వస్తాయి. స్మార్ట్లో జీవితాంతం ఇవ్వలేరు కదా, అలా చేయలేరు కదా. అలాంటి అట్మాస్ఫియర్ ఉందంటారా తెలుగు ఇండస్ట్రీలో? అలాంటిదే వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. అలాంటిదే వర్కౌట్ అవుతుంది, ఐ థింక్ సో. అంతే తప్ప మీకు ఇట్ డజంట్ ఏదో నీ పర్సనల్ రిలేషన్స్ మీద నేను ప్రొఫెషన్ ఇది చేస్తానంటే ఇట్ డజంట్ వర్కౌట్. క్యారెక్టర్ స్కిల్ అయిపోవచ్చు డెఫినెట్గా. మీరు చాలా మొహమాటస్తులు అంటే నిజమేనా? మొహమాట ఉంటుంది డెఫినెట్గా. మేబీ అది బ్రాటప్లో వచ్చిందేమో. కానీ ఆ మొహమాటం అన్నది ఎదుటి వాళ్ళు రకరకాలుగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంది కదా. ఇతనికి బిల్డప్ అనో, ఇతనికి సంథింగ్, ఇతనికి పొగరనో, రకరకాలుగా రీచ్ అయ్యే అలాగే రీచ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి అలాగే రీచ్ అవుతుంది. ఒక్కొక్కరికి ఒకలా అర్థం అవుతుంది అది. అంతే కదా, దట్స్ హౌ హ్యూమన్స్ ఆర్ మేడ్. అందరూ ఒకలా తీసుకోరు కదా ఒక విషయాన్ని. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తుంటారు? ఓవర్కమ్ ఏం చేయాలండి సార్, దాన్ని మనిషి తత్వంలో ఉన్నప్పుడు ఏం చేయలేము. తత్వాన్ని మార్చుకుని నేను ఇది లేకుండా ఉంటాను ఏమో, అది వర్కౌట్ అవుదాం, అది నాకైతే వర్కౌట్ అవ్వచ్చు. మొహమాటం అంటే ఎలా వస్తాయంటే చిన్నప్పుడు పేరెంట్స్ బ్రాటప్లోనే పేరెంట్స్ కొన్ని టీచ్ చేస్తారు. సో ఫర్ యువర్ గుడ్ ఆర్ బ్యాడ్ అని తీసి పక్కన పెడితే, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా పెడితే తినేయకంటారా, సో ఇలా చెయ్యి అంటే ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు బయట చెప్పులు ఇప్పి లోపలికి వెళ్ళండి. అండ్ లోపలికి వెళ్ళడం కూడా ఎక్కడికి వెళ్ళాలంటే గెస్ట్లు ఉన్న వరకే వెళ్ళాలి. అక్కడి నుంచి వాళ్ళ పర్సనల్ బెడ్రూమ్స్లోకి వెళ్ళి పర్సనల్ స్పేసెస్లోకి వెళ్ళకూడదు. అండ్ ఇవన్నీ భయాలు కాదు, ఒక పద్ధతిని మనలో పెడతారు. సో దాని ద్వారా ఎవరింటికైనా వెళ్ళి ముందు దూకేయకుండా, అతి చనువు ప్రదర్శించకుండా, కొంచెం ఒక రిజర్వ్డ్గా ఉండి నీట్గా అడిగిన దానికి సమాధానం చెప్పి, సో ఇవన్నీ ఒక పర్సనల్ ట్రైనింగ్లో వస్తాయి నాది చైల్డ్హుడ్ నుంచి. సో అది గుడ్డా బ్యాడా తీసి పక్కన పెడదాం. సో దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా నీ రియల్ లైఫ్లో డెఫినెట్గా ఉంటుంది. సో ప్రతి ఎవ్రీ సినారియో ఆఫ్ యువర్ లైఫ్లోని అవి డెఫినెట్గా ఉంటాయి. సో అది మొహమాటమా, దాని మొహమాటం అంటున్నారా, ఐ డోంట్ నో. వాటి వల్ల నీ లైఫ్ కొంత మారుతుంది. సో దాన్ని ఎదరవాళ్ళు వీడికి పొగరా, వీడికి అడిగితే సమాధానం చెప్పట్లేదా, లేకపోతే వీడికి అంత బలుపా, లేకపోతే ఇలాంటివి అనుకోవడం వల్ల దానికి మనం ఏం చేయలేం. మరి ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారా మీరు? ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే నాకు డెఫినెట్గా నాకు ఇది కావాలని అనడం మొహమాటం, నో డౌట్. ఐ కాంట్ జస్ట్ గో అండ్ ఆస్క్ లైక్ ఐ వాంట్ దిస్. అంటే ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఏదైనా ఒక ఇన్సిడెంట్ అది చెప్పగలరా? ఇది ఫలానా నా బిహేవియర్ వల్ల నేను పోగొట్టుకుంది. ఏమో మరి బిహేవియర్ వల్ల పోగొట్టుకున్నది అంటే, ఇప్పుడు నేను కొన్ని ఇన్సిడెంట్స్లో ఐ విల్ బీ ఇన్ మై వరల్డ్, లైక్ మేబీ కొంత నా ఆలోచన విధానంలో నేను ఉంటాను. ఏదైనా షూటింగ్కి వెళ్ళినప్పుడు కూర్చుని ఏదైనా పని నేను చేసుకుంటూ ఉంటాను. సో మేబీ పెద్దోళ్ళు ఎవరైనా పక్క నుంచి వెళ్తే గ్రహించకపోవచ్చు నేను. దానికి వాళ్ళు చూడకుండా లేచిన హాయ్ చెప్పకుండా గుడ్ మార్నింగ్ చెప్పకుండా ఉన్నాడేంటి అని అలాంటి హర్ట్ అవ్వచ్చు కొంతమంది. నాకు మేబీ ఒక రకమైన బాడీ లాంగ్వేజ్ ఉండొచ్చు. సో ఆ బాడీ లాంగ్వేజ్లో నేను కూర్చుని ఉండొచ్చు.
ఇప్పుడు మీరు ఏదో కాలు మీద కాలు వేసి కూర్చున్నారు, నేను నార్మల్గా కూర్చున్నాను అనుకుందాం. సో దట్ డజంట్ షో యువర్ పొగరు అండ్ దిస్ డజంట్ షో మై సోబర్నెస్, రైట్? సో చూసి వాళ్ళు సుబ్బరాజు ముందు కాలు మీద కాలు వేసి కూర్చున్నావా అని మీ మీద బ్యాడ్గా అనుకుంటే దాన్ని నేనేం చేయలేను. సో ఇలాంటి ఏదన్నా అయితే ఉండొచ్చు డెఫినెట్గా. ఇంకా మీరు ఇలా చెప్తున్నారు, మీ మీద ఉన్న ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే నా వరకు వచ్చింది, అంటే ఈ మీరు ఏదైనా ఒక డైరెక్టర్ చెప్పిన, అంటే చాలా డల్గా ఉంటారు సుబ్బరాజు గారు సెట్లో, అంటే ఏది ఒక కంటెంట్ చెప్తే దాన్ని అల్లుకుపోయి ఇంప్రవైజ్ చేసేంత ఇది చొరవ చూపించారు, అల్లుకుపోరు ఒక క్యారెక్టరైజేషన్ అన్నది ఒక చిన్న ఇది, అది ఎంతవరకు నిజం? ఏమో నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, సో వాట్ ఎవర్ క్యారెక్టర్స్ ఐ డిడ్, లైక్ నో ద మేజర్ క్యారెక్టర్స్ వాట్ ఐ డిడ్, ఐ గాట్ ఎ గుడ్ నేమ్ ఆఫ్ డూయింగ్ సచ్ థింగ్. అవునా? గోయింగ్ టు ద క్యారెక్టర్ అండ్ డూ ఇట్. సో మీరు చాలా ఫర్ అవుట్ ఆఫ్ లీడర్ నుంచి కానీ, సో వాట్ ఎవర్ లైక్ నో యా ఎనీథింగ్, అంటే మేజర్ క్యారెక్టర్స్ ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ లైక్ ఒక సైడ్ క్యారెక్టర్స్ కాకుండా. ఓకే. యా, సో మీరు ఇంప్రూవైజ్ చేస్తారు, అల్లుకుపోతారు. అది లేకపోతే నేను ఎలా రిప్రొడ్యూస్ చేయగలను? నేను ఇంప్రూవైజ్ చేసుకోకపోతే ఐఎమ్ నాట్ ఎన్ ఇమిటేటర్. ఓకే. నాకు ఇమిటేషన్ అంత టాలెంట్ లేదు. సో నాకు నేను ఇంప్రూవైజ్ చేసుకోకపోతే నేను రిప్రొడ్యూస్ చేయలేను కదా క్యారెక్టర్ అవుట్కమ్ని. శేఖర్ కమ్ముల గారు లీడర్ చూస్తే, లీడర్ క్యారెక్టర్ శేఖర్ కమ్ముల గారు హీఈస్ నాట్ దట్ ఎక్స్ట్రోవర్ట్ టు గివ్ దట్ బాల్డ్ పర్ఫార్మెన్స్ సేమ్ అనేది కాదు. శేఖర్ గారు యాక్చువల్గా ఏంటంటే నన్ను కంట్రోల్ చేశాడు చాలా. అంటే నేను ఇంకా వైడ్ ఓపెన్ అయితే దాన్ని ఇంకా కంట్రోల్ చేసి రిస్ట్రిక్ట్ చేసి చేసుకున్నాను. సో అది డైరెక్టర్ గారు చెప్పేది కాదు కదా, అది నేను ఇంప్రూవైజ్ చేసిందే కదా. సో డైరెక్టర్ గారు అంటే మేబీ గైడింగ్ మీ. సో అలాంటి క్యారెక్టర్ అయ్యి ఉన్నాయే. సో ఇట్స్ నాట్ దట్ ఏదో అల్లుకుపోవాలి అంటే, ఐ డోంట్ నో మరి అల్లుకుపోయి నేను ఏదో చేసేస్తుంటే ప్రతిదానికి మరి అది అతనికి ఇబ్బంది అయితే, ఆ డైరెక్టర్కి ఇబ్బంది అయితే అది. సో బెటర్ లిజన్ టు హిమ్ అండ్ రిప్రొడ్యూస్ వాట్ ఎవర్ హీ సెడ్. దట్ ఐ ఫీల్ దట్స్ బెటర్. నేను విన్నదంటే అదొక్కటి ఉంటే సుబ్బరాజు గారు ఇక్కడ ప్రకాష్ రాజుని మించిపోయి ఆర్టిస్ట్ అయ్యేవారు. ప్రకాష్ రాజు మించిపోయాడు, కంపారిజన్స్ లో సెన్స్ లేదు కానీ ప్రకాష్ రాజు గొప్ప నటుడు, నేను ఒక నటుడిని. సో వాళ్ళని మించిపోవడానికి ఇదేం కాంపిటేటివ్ ఇండస్ట్రీ కాదు. మించిపోవడం మీన్స్ అంత గొప్ప నటుడే ఛాన్స్ ఉంది, అంత గొప్ప స్టేజర్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నది ఇది. ఓకే ఓకే. అండ్ ఇంకోటి, మీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీరు మొనాటనీగా ఎప్పుడు ఫీల్ అయ్యారా, ఫీల్ కాలేదా మీ పర్ఫార్మెన్స్ విషయంలో? యా, మొనాటనీ వస్తుంది కొన్ని వేషాల్లో, నో డౌట్. కొన్ని వేషాలుగా చాలా వేషాలకు మొనాటనీ వచ్చింది. కొన్ని వేషాలు అవుట్బోర్డ్గా కూడా ఉంటాయి, దానికి అనుకున్న మొనాటనీకి ఆపోజిట్గా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు శశిరేఖ పరిణయం కానీ ఇలాంటి వేషాలు. సో నేను అవి కూడా చేశానుగా. యా, సో మొనాటనీ అనేది ఐ డోంట్ నో. సో ఇప్పుడు చూస్తారు మీరు మళ్ళీ బాహుబలి కూడా టోటల్ వేరియేషన్, అదర్ వేరియేషన్లో ఉండే వేషం. అంటే మీరు మ్యాక్సిమం మూవీస్లలో మీరు ఎక్కువగా కళ్ళు బ్రైట్గా ఓపెన్ చేయడము, షౌటింగ్ ఇవన్నీ రెగ్యులర్గా ఉండే. రెగ్యులర్గా అంటే కొన్ని వేషాలు మొనాటనీ అంటే అదే అన్న అంత. ఇప్పుడు నేను ఒకటేదో ఇస్తా, ఇది సరిపోదు ఇంకా కావాలి గంభీరంగా అంటే ఐ ఓపెన్ ఇట్. సో అది మళ్ళీ డెఫినెట్గా డైరెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. ఓకే ఓకే. ఆయన కావాల్సింది లేదు, నాకు అలా కావాలి అంటే నేను అలా ఇవ్వకుండా ఎలా ఉండగలను? సో వెన్ ఐమ్ పెయిడ్ ఫర్ ఇట్. లేదు సుబ్బరాజు ఇంకా కావాలి, నాకు వైడ్ ఓపెన్ చేసి రావాలి నాకు ఎక్స్ప్రెషన్ అంటే టు డూ ఇట్, తప్పదు. మీరు యాక్టింగ్ చేస్తున్నప్పుడు మీరు బాగా టెన్షన్ పడే కాంబినేషన్ కావచ్చు, ఇలా పర్టికులర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరైనా ఉన్నారా? యా, సి మనకి సినిమాలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే, మనం చాలామంది ఎవరన్నా పెద్దోళ్ళని కలిసినప్పుడు లేకపోతే హైయర్ ఇంటెన్స్ పీపుల్ని కలిసినప్పుడు డెఫినెట్గా ఒక టెన్షన్, ఒక ఇది మామూలు రెగ్యులర్ ఎమోషన్, అది ప్రతి ఒక్కరికి ఫీల్ అవుతాం. కానీ అంటే నేను చూసిన దాంట్లో ఈ సినిమాలో ఉన్న మ్యాజిక్ అంటే, కెమెరా ఆన్ అన్న తర్వాత నీకొకటి క్రియేట్ అయిపోతుంది. అంటే ఇంక నువ్వు ఇంక పక్కన ఎవరున్నారు ఏంటో చూసుకో, యూ విల్ డూ యువర్ థింగ్ అనమాట. అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఫార్చునేట్లీ ఐ డిడ్ ఫిల్మ్ కాల్డ్ బుడ్డా హోగా తెరా బాప్ విత్ బచ్చన్ గారు, అమితాబ్ బచ్చన్ గారితో. సో హీ ఈజ్ అ మ్యాన్ లైక్ విత్ హ్యూజ్ స్టేచర్ అండ్ ఫెంటాస్టిక్ ఆరా ఉన్న పర్సనాలిటీ అయినా. మీకు ఆయన
లొకేషన్లోకి వస్తున్నప్పుడే ముందే బచ్చన్ గారు వస్తున్నారు అనేటప్పటికి ఒక తెలియని ఒక వైబ్రేషన్ స్టార్ట్ అంటే ద టోటల్ సిచ్యువేషన్ విల్ బి అ వెరీ వైబ్రెంట్. వస్తున్నారంటే అడిగి ఆ సెక్యూరిటీ పీపుల్ రావడం, దాని తర్వాత ఆయన రావడం, ఆయన హీఈస్ వెరీ ఈజీ అండ్ వెరీ ఈజీ గోయింగ్ గాయ్. సో హీల్ కమ్ అండ్ సిట్స్ అండ్ టాక్స్ టు యూ, చేసి మాట్లాడతారు, అన్నీ ఎవ్రీథింగ్ బాగుంటాయి. సో అలాంటి పర్సనాలిటీ మనం చూస్తున్నాం, పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం. ఆ మనిషితో వచ్చి కూర్చుని యాక్ట్ చేస్తున్నాం అనేటప్పటికి, లొకేషన్లో ఉన్నాం అనేటప్పటికి నాకు పర్సనల్గా అలాంటి మూమెంట్స్లో నా చిన్నప్పుడు నేను ఒక భీమవరం లాంటి ఒక బిగ్ విలేజ్లో, ఇట్స్ ఎ టౌన్ బట్ ఎవ్రీబడి నోస్ ఎవ్రీబడి, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ బిగ్ విలేజ్. ఆ అట్మాస్ఫియర్లో నా చిన్నప్పుడు ఉన్న నా రోజులు గుర్తొచ్చినాయి. ఎక్కడుండేవాడిని, అమితాబ్ బచ్చన్తో ఒక స్క్రీన్ షేర్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాను ఇవాళ. అంటే ఇట్స్ అ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ వాట్ ఐ ఫీల్. దాని తర్వాత ఆయనతో యాక్ట్ చేయడం వస్తే, బచ్చన్ గారికి ఆయన తీసుకొచ్చే ఒక అద్భుతమైన అలవాటు, సీన్ చెబితే మామూలుగా మన రెగ్యులర్ సినిమా మేకింగ్లో సీన్లు యూల్ ఓపెన్ అప్ విత్ వైట్ షాట్తో ఓపెన్ చేసి, తర్వాత ఒక మిడ్ షాట్లోకి వెళ్ళి వాళ్ళు డైలాగ్ తీసుకుని, రియాక్షన్స్ తీసుకుని చేసి, మళ్ళీ ఒక ఫార్మాట్లో వెళ్తూ ఉంటుంది సీన్ మేకింగ్, డిపెండింగ్ ఆన్ ద ఎమోషన్ అండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సీన్. బచ్చన్ గారికి ఉన్న అలవాటు ఏంటంటే, ప్రతి సీను, ఆ సీన్లో ఉన్న ప్రతి యాక్టర్ ఐ హ్యావ్ టు రిహార్స్ దట్ టోటల్ సీన్ అన్న వన్ షాట్. ఇప్పటికీ రిహార్సల్స్ ఒక 6 to 7 రిహార్సల్స్ ప్రతి యాక్టర్ వాళ్ళ డైలాగులతో, వాళ్ళ టైమింగ్లతో, వాళ్ళ పొజిషనింగ్లతో రిహార్స్ చేయాలి, లైక్ వాట్ యూ డూ ఆన్ స్టేజ్. సో అది ఒక 7-8 రిహార్సల్స్ చూసుకున్న తర్వాత ఒక 2-3 మానిటర్స్ చూసుకోవాలి విత్ ద కెమెరా యాంగిల్ అండ్ కెమెరా పొజిషనింగ్ అండ్ ద మూమెంట్ ఆఫ్ ది కెమెరా యాంగిల్తో. దాని తర్వాత ఒక టేక్ చేయాలి మొత్తం. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇందులో అందరూ సీన్లు చదువుకుంటూ వాటెవర్, ఆయన అయిపోయిన తర్వాత కామ్గా వచ్చి ఒక రిహార్సల్ చూద్దామండి అడుగుతారు. అంటే ఆయన అడగడం ఏంటి, ఇంకా మొత్తం అప్పటికే మనకి మొత్తం అన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఆయనతో సీన్ చేస్తూ ఉంటే, అంటే ఆ రిహార్సల్ చేసేటప్పుడు రాదు, ఏమొస్తుందో లోపల నుంచి. ఆయన అర్గళంగా విత్ హిస్ గ్రాయర్ స్టోన్లో ఆయన ఫెంటాస్టిక్గా దాన్ని ఆ సీన్ని, డైలాగ్ని అట్ర చేస్తూ ఉంటే, పక్కన నీకు మొత్తం అన్నీ జారిపోయి అలా చూస్తూ ఉంటాం తప్ప యూ డోంట్ గెట్ ఇట్. సో అది భయమా, అదేంటి, అది కంగారా, రెస్పెక్టా, లేకపోతే ఇంకా అదేంటి నాకు తెలీదు. అది వాట్ కైండ్ ఆఫ్ ఇదో నాకు తెలీదు, ఫియర్ ఏది తెలియదు నాకు. బట్ ఓకే, ఆయనకు కూడా ఎలాంటి పర్సనాలిటీ అంటే, ఈజీ అయిపోతాడు ముందు, బాగా ఈజీ అయిపోతాడు. అంటే అయిపోయి నీతో కూర్చుని అది దిస్ సుబ్బు, దట్ సుబ్బు, యాక్చువల్లీ వాట్ దిస్ హ్యాపెన్, you know what happened when me and Dharmendra, like when we used to do those films, we used to sit on the beach like this, we used to spend talking and like ilanti rakrakal vishayalu cheptadu. So he'll get you into that ease mode, no doubt. So చేసిన తర్వాత పూరి గారు షార్ట్ పెట్టాడు ఫస్ట్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్ ఇనిషియల్ డేస్. ఓకే, నేను బెంచ్ మీద కూర్చుని కాలు ఊపుతా సిగరెట్ తాగుతుంటాను. ఈ క్యారెక్టరైజేషన్ అలాంటిది. ఓ పక్కన ప్రకాష్ రాజ్ నుంచి ఉంటారు, ఈ పక్కన అమితాబ్ బచ్చన్ గారు వస్తారు, సిగరెట్ తాగుతా, ఆయన ముఖం మీదకి పొగుది డైలాగ్ చెప్పాలి నేను. ఇంకా ఏంటి, ఇంకా అన్నయ్య నా వల్ల కాదన్నయ్య, అసలు ఏంటది, అసలు ఏం చేయగలను, లేదు అన్నయ్య నువ్వు నీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే చెయ్యాలి అంటే, సరే నేను ఇదేదో నేను పూరి గారితో ఏదో చేస్తూ ఉంటే ఆయన వచ్చారు, వాట్ లేదండి ఇది ఇలాగా చెయ్యాలి, ఇలా చెప్తే తప్పది రాదండి, డూ ఇట్ నో, వాట్ వాట్స్ యువర్ ప్రాబ్లమ్.
ఏంటి సార్ ప్రాబ్లం ఏంటండి మీ ముఖం మీద పగుది డైలాగ్ చెప్పడం ఏంటంటే కమన్ లెట్స్ మేక్ ఇట్. సో దట్ ఈస్ వేర్ లైక్ ఐ ఫెల్ట్ లైక్, అంటే ఒక్కసారి టేక్లో చేసేస్తాం అది వేరే విషయం, కానీ ఇప్పటికే ఉంటుంది ఒక డైలాగ్ ఏదో చెప్తే నేను బెంచ్ మీద కూర్చుంటే ఆయన ఆడ కూర్చుంటాడు, ఆయన నా ముఖం మీద పగుది డైలాగ్ చెప్పాలి అంటే నోర్మై చుక్కర్ అంటాను, మళ్ళీ అది కూడా తిడ్డం ఆయన్ని తుచ్చుబ్ అనుకుంటా, అంటే యా అలాంటివి ఏం చేయగలం. అంటే టోటల్ ఈ నా లాస్ట్ 15 years ఆఫ్ ఇండస్ట్రీలో నాకు మెయిన్ ఆ ఫీలింగ్, ఆ రకమైన ఫీలింగ్ వచ్చిన సీన్ అదే. ఓకే, టెన్షన్ విషయానికి వస్తే మీరు మన తెలుగులో రవితేజతో చేసేటప్పుడు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతారంట? టెన్షన్ కాదు అది, రవి అన్న ఏంటంటే he'll be very jovial. So he'll be uttering tons of energy on the location and he'll be very very jovial అనమాట. కంటిన్యూస్గా నవ్వించేస్తూ ఉంటాడు ఆయన ఆన్ ది లొకేషన్. కంటిన్యూస్లీ హిల్ జోక్, హిల్ విట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఏమవుతుందంటే సీరియస్నెస్ ఒకేసారి షార్ట్లోకి వచ్చేటప్పటికి ఆయన ఎదురుకుండా కన్ఫ్రంటింగ్ ఏదైనా డైలాగ్ చెప్పాలంటే నీకు ముందు బ్యాక్ ఆఫ్ ది మైండ్ అని కంటిన్యూస్గా నవ్వించినవి గుర్తుంటాయి. ఇక్కడ ఏంటంటే నీకు ఆ సీరియస్లోకి వెళ్ళి నవ్వేస్తుంటాం. సో దాన్ని స్టాప్ చేసుకుని మనం యాక్ట్ చేయడానికి టేక్ టైం అనమాట అంతే. సో అది ఆ రకమైన ఇది తప్ప. మీరు ఇండస్ట్రీలో ఎక్కువ ఏ హీరోతో ఎక్కువగా మూవ్ అవుతారు? ఎక్కువ మంచి ఫ్రెండ్షిప్ అంటే ఎప్పుడు ఏ సినిమా జరుగుతుంటే అప్పుడు వాళ్ళతో ఫ్రీగా ఉంటాను నేను. ఎలా ఉందండి ఇప్పుడు ప్రభాస్ కానీ, మహేష్ కానీ, లేకపోతే రవితేజ కానీ, హూఎవర్ ఎన్టీఆర్, తారక్ కానీ, సో ఆల్ ది హీరోస్ విత్ హూమ్ ఎవర్ ఐ వర్క్ అక్కడ ఫ్రీగా చాలా ఈజీగా ఉంటాయి. కాకపోతే అంటే షూటింగ్ వరకు, దాని తర్వాత మీట్ అవ్వడానికి నాకు కొంచెం మొహమాటం ఉంటుంది. అంటే మనం ఫోన్ చేస్తే ఏమనుకుంటారోలే, అంత ఈజీగా వెళ్ళిపోలేను. సో అన్లెస్ దే కాల్ మీ, వాళ్ళు కాల్ చేస్తే డెఫినెట్గా క్యాచ్ అప్ ఇద్దాం డెఫినెట్గా. నా అంతటి నేను ప్రొవోకేటివ్గా ఫోన్ చేసి అండ్ కలుద్దామా లేకపోతే రానా ఇలాంటివి అడగలేను నేను. దాని ఎదుటి వాళ్ళు వేరే ఇబ్బంది వేరే పరంగా వేరే పరంగా అర్థం డెఫినెట్లీ చేసుకుంటారు, ఇటు పొగరు ఎక్కువ ఫోన్ చేయడు రాడు అని. బట్ నాకున్న మొహమాటం కూడా నాకు అది. సో మీరు పర్సనల్ థింగ్స్ని కూడా షేర్ చేసుకునేంత ఫ్రెండ్ మీకు ఇండస్ట్రీలో ఎవరు లేరు? పర్సనల్ థింగ్స్ని అందరితోనే పర్సనల్ థింగ్స్ షేర్ చేసుకుంటాను అందరితోనే. వాట్ నేను కొన్ని చదివినయో లేకపోతే నాకు అర్థమైన టాపిక్స్, నాకు తెలుసున్న టాపిక్స్ డెఫినెట్గా అందరితోనే ఆ టాపిక్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఐ టాక్ అండ్ షేర్. ఓకే ఓకే. ఇప్పుడు ప్రభాస్తో కూడా ఎక్కువ కూర్చొని మాట్లాడుతాం, రవంతో మాట్లాడుతాం, అందరితో. మీరు ఎక్కువగా తెలుగులో ఇప్పుడు అందరు హీరోలను పక్కన పెడితే మొత్తం అందరు ఆర్టిస్టులను చూసుకుంటే ఎక్కువ నాలెడ్జబుల్ పర్సన్, వీళ్ళు ఈయనతో కూర్చుంటే ఒక గ్రంథం, ఒక లైబ్రరీ అన్నట్టుగా పర్సన్ ఎవరు మీకు? ఇదంతా షేర్ చేసుకుంటే చాలు, గంట గడిపితే చాలు. ఇప్పుడు ఆర్జీవి దగ్గర నుంచి పూరి గారు, ప్రకాష్ రాజ్, వీళ్ళంతా కూడా దే వెరీ వెల్ రెడ్ అండ్ వెరీ నాలెడ్జబుల్ పీపుల్, నో డౌట్. సో వాళ్ళతో కూర్చున్నంతసేపు కూడా ఏదో ప్రొడక్టివిటీ ఉంటుంది తప్ప నాన్ సెన్స్ ఏదో అన్నెసరీ టాక్స్ ఉండవు. సో దే విల్ బి కంటిన్యూస్ షేరింగ్ ఆఫ్ ది నాలెడ్జ్ లైక్ వెన్ వి సిట్ విత్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. అండ్ చాలా మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ యూ అంటే ఏంటంటే సుబ్బరాజు గారు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు ఇంకా? అంటే ఇది మీరు చాలా విషయాలు చెప్పారు, బట్ మన ఇంటర్వ్యూలో కొంచెం ఇంకా ఓపెన్ అప్ అవుతారని ఆశిస్తున్నాను. ఒకటి ఇట్స్ అగైన్ వెరీ పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అర్థం కాలేదు ఫస్ట్ పాయింట్ నాకు. టు బి ఫ్రాంక్, ఓకే, ఎందుకు చేసుకోలేదు అదే అంటే మీకు ఇంకా సింపుల్గా పెట్టాలంటే ఏదైనా పని చేయడానికి రీజన్ ఉంటుంది. ఏదో పని చేయలేదు దానికి రీజన్ ఏంటంటే ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఫర్ మీ. అంతే కదా, మీరు ఏదైనా పని చేస్తే అంటే ఏదో రీజన్ ఉంటే పని చేస్తారు. ఏ పని చేయట్లేదంటే దానికి రీజన్ ఉండదు కదా. సింపుల్ ఆన్సర్ కావాలంటే ఓకే ఓకే. అంటే మీరు ఎప్పుడు పెళ్ళి చేసుకోలేదన్న విషయం నాకు ఆ నీడ్ రాలా. ఐ మీన్ అంటే పెళ్ళి చాలా రకాలుగా పెళ్ళి అవుతుంది. పెళ్ళి జరుగుతుంది, పెళ్ళి చేసుకోవడం జరుగుతుంది, రెండు ఉంటాయి. పెళ్ళి అవ్వడం వేరు, జరగడం వేరు, చేసుకోవడం వేరు.
సో నా పాయింట్లో టువర్డ్స్ మై రెస్పెక్ట్ టువర్డ్స్ ద మ్యారేజ్ సిస్టమ్ ఈజ్ ప్రతి ఒక్కళ్ళు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి జరగకూడదు వాళ్ళకి. ఓకే. నేను చాలామంది వాట్ ఎవర్ కొన్ని నేను అడిగిన చాలామంది చెప్పిన ఆన్సర్లు ఏంటంటే లేదు 20 years 25 years వచ్చినాయి, 26 years వచ్చినాయి, పెళ్లి చేసుకోవాలి. అందరికీ అయిపోద్ది, నాకు అయిపోవాలి, లేకపోతే ఏంటో నువ్వు ఇది అయిపోతావా అండ్ మా పేరెంట్స్ ప్రెజర్ చేసుకోవాలి. ఈ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ మ్యారేజెస్. నా ఉద్దేశంలో ఇట్ ఈస్ యూ, వాట్ యూ గివింగ్ టు ఎ గర్ల్. బట్ పెళ్లి చేసుకుంటే నాకు ఇది వస్తుంది, ఇట్స్ అగైన్ నాట్ ఎ మ్యారేజ్. నువ్వు ఇవ్వగలగడం is the thing, that is what I feel as a companion, a lifelong companionship. ఓకే. అంటే ఇప్పుడు మెనీ మ్యారేజెస్ నేను చూసినట్లు ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటంటే ది ఎక్స్పెక్ట్ అ లాట్ అవుట్ ఆఫ్ ది మ్యారేజ్. నా మొగుడు ఇలా ఉండాలి, లేకపోతే నా భార్య ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. సో నీకు అది రాకపోతే నీకు వ్యతిరేకత వచ్చేస్తుంది అనమాట. అంతే తప్ప నువ్వు ఇవ్వడం అనేది, సో హౌ మచ్ యు ఆర్ ఫీలింగ్ దట్ గివింగ్ థింగ్, దాని మీద స్టాండ్ అవుతుంది. అండ్ మేబీ నేను గివింగ్ అంటే నేను లైఫ్ లాంగ్ ఇవ్వాలి అన్నంత కంపైల్ నాకు రాలేదేమో మేబీ ఇప్పుడు దాకా. ఓకే. ఆ ఫీలింగ్ ఐ థింక్ ఎస్ ఐ హ్యాడ్ టు గివ్ మై సోల్ అండ్ హోల్ లైక్ టు హర్ మై లైఫ్ లాంగ్ అనే అది వస్తే డెఫినెట్గా ఐ థింక్ ఐ మైట్. నిజం చెప్పండి, మీరు ఇప్పటివరకు ఎక్కడ క్రష్ కానీ ఎక్కడ అమ్మాయి లవ్ స్టోరీ లేదు? లవ్ స్టోరీ ఉంటాయి అంటే ఫెయిల్ అయిన లవ్ స్టోరీ మీరు బాగా ఇష్టపడి ఫెయిల్ అంటే అదే చెప్తున్నాను కదా నేను. సి వాట్ విల్ హ్యాపెన్ ఈస్, నువ్వు ఒక హోప్తో ఒక రిలేషన్లోకో లేకపోతే ఒక అమ్మాయి జీవితంలోకి వెళ్ళినప్పుడు నీ హోప్ ఫుల్ఫిల్ అవ్వకపోతే అక్కడ, సో విల్ డ్రాప్ అవుట్ ఆఫ్ ఇట్. సో నీ హోప్ ఎలా ఫుల్ఫిల్ అవుతుంది అంటే నీ ఇమాజినేషన్ ద్వారా ఫుల్ఫిల్ అవుతుంది. అంటే నువ్వు ఉండబోయే అమ్మాయి ఎలా ఉండాలో నువ్వు ఊహించుకుంటావు. సో ఆబ్వియస్గా నువ్వు ఆ జీవితంలోకి వెళ్ళినప్పుడు అది లేనప్పుడు, అది కనపడినప్పుడు యూ విల్ డ్రాప్ అవుట్ ఆఫ్ ఇట్. అది ఎవ్రీ సినారియోలో అదే జరుగుతుంది. సో యూ డ్రాప్ అవుట్ ఆఫ్ లవ్ not because of the woman, because of the image what you formed on a woman. If you don't find it, you'll drop out. Love లో డ్రాప్ అవడానికి కారణం అది. ఎనీ రిలేషన్, లవ్ అనే కాదు. సో మీరు డ్రాప్ అయ్యారు? డ్రాప్ అవుట్ అంటే నాకు రిలేషన్స్ డెఫినెట్గా నాకు ఒక హ్యాపెండ్, ద రిలేషన్స్ హ్యావ్ హ్యాపెండ్. But I never been there like after a certain long time. అంటే మీకు మీరుగా డ్రాప్ అయ్యారా లేకపోతే అటు సైడ్ నుంచి? అటు సైడ్ నుంచి అంటే అప్పుడు నువ్వు ఏమవుతుంది, నీళ్ళు ఇంట్రెస్ట్ కనపడిపోతే ఆబ్వియస్లీ దిల్ గో అవే, ఇజంట్ ఇట్? సో అంటే ఒక డీప్ లవ్ స్టోరీ మిమ్మల్ని? లేదు, డీప్ లవ్ స్టోరీ అంత డీప్గా వెళ్ళిపోలేదు నా రిలేషన్షిప్లో కూడా. అంటే నేను ఇదంతా జస్ట్ ఒక దాని ఏమంటారు, జస్ట్ స్కై వాక్ లాగా అయిపోయింది థింగ్స్, వాట్ ఎవర్ హ్యాపెండ్. సో అంతే తప్ప ఒక డీప్ ఎమోషన్లోకి వెళ్ళిపోయి అది నేను డిస్టర్బ్ చేసేసి నా పద్ధతి వాళ్ళని డిస్టర్బ్ చేసేసి అంత అవ్వాల ఇప్పుడు కూడా. ఎప్పుడు చేసుకుంటే అమ్మాయిని చేసుకోవాలి, ఒక అయిపోయింది, ఇంకా ఆ చాప్టర్ అయిపోయింది, ఇంకా పెళ్ళి చేసుకోవద్దు అన్న. లేదు, అదేం లేదంటున్నాను. అదే దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. నేను కాళ్ళు చేతులు కట్టుకుని కూర్చోలా. సర్టెన్ థింగ్స్ రియల్లీ కంపైల్ మీ దట్ మచ్. అంత కంపైల్ అవుతే నేను డెఫినెట్గా ఐ డూ ఇట్. ఇట్ హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్. అంతే తప్ప నేను వెళ్ళి చేసుకుంటాను, నేను కూర్చొని చేసుకుంటాను, ఎలాగైనా చేసుకునేది, ఇట్ డోంట్ వర్కౌట్ లైక్ దట్. ఐ డోంట్ థింక్ సో. అంటే నేను అనేది ఏంటంటే మామూలుగా చాలా ఒక మనిషికి బీభత్సమైన అఫేర్స్ ఉండి, చాలా రిలేషన్షిప్స్ ఉండి, పెళ్ళి అన్న మాట వచ్చేసరికి ఇంకా ఏంటి ఎక్స్ట్రా, ఇన్ని చూశాను కదా ఇంకా ఎక్స్ట్రా ఏంటి చూసేది అన్న ఒక డైలమాలో పడిపోతాడు మనిషి. అలాంటిది ఏమన్నా మీ విషయంలో జరిగిందా? చూసేది ఏముండదు, ఏం చూసారు ఇంకా అంటే అంటే ప్రతిదీ చూసేశారు. అంటే కంటిన్యూస్ రిలేషన్షిప్ ఉండడం వల్ల మ్యారేజ్ అన్నది దగ్గర మీరు డైలమాలో పడిపోయే అవకాశం ఉంది. లేదు. అదే అంటున్నాను, మ్యారేజ్ అందే తీసి పక్కన పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్.
you being with a person, you being with a woman for a lifetime. See, first of all, సర్లే ఒకటి పెళ్లి చేసుకుందాం, ఇది వర్కౌట్ అవ్వ తర్వాత ఇంకోటి చూద్దాం, అది నా మైండ్లో ఎప్పుడు లేదు, రాదు కూడా. సో ఇట్స్ నాట్ ఎ కార్, ఇట్స్ నాట్ ఎ హౌస్. ఏదో వెళ్ళి అందులో నచ్చకపోతే మళ్ళీ మార్చేసి అమ్మేసి ఇంకోటి చూసుకున్నాను. నా మైండ్ ఆ సెటప్ అలా లేదు ఇప్పుడు. నువ్వు ఒక మనిషికి హోప్ ఇవ్వాలి, ఒక మనిషిని నువ్వు ఆ లైఫ్ లాంగ్ ఒక కన్సిస్టెన్సీ, ఆ లవ్ ఎమోషన్ అనేదాన్ని నువ్వు ప్రాపర్గా షేర్ చేసి ఉండాలి ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ టిల్ ద ఎండ్ అనే థింగ్, దానికి నేను కంపైల్ అయితే నేను చేసేస్తాను అంటున్నాను. అది అవ్వనప్పుడు నేను చేయలేను అంటున్నాను. లైటర్ వేలో తీసుకుని వెళ్ళిపోయి సర్లే ఇది వర్కౌట్ అయితే లేకపోతే చూద్దాంలే అనేది నేను చేయలేను. సుబ్బరాజు గారు ఎక్కువగా ప్రతిదానికి, ప్రతి చిన్న విషయానికి వైరాగ్యం ఎక్కువ మాట్లాడుతుంటారంట, నిజమేనా? అది నేనా? వైరాగ్యంగా ఎక్కువగా ఉంటారు అతని థాట్స్ కానీ. వైరాగ్యం అంటే ప్రతిదానికి వేదాంతం ధోరణిలో మాట్లాడడం. అది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎలా చెప్పను, ఏదైనా ప్రతిదానికి ఒక కర్మ సిద్ధాంతం అనుకోవచ్చు, అలాంటిది ఏం లేదా? ఎప్పుడు నాకు తెలిసి ప్రతిదానికంటే నేను ఎక్కువ ఐఎమ్ ది మోస్ట్ అవుట్ గోయింగ్. నేను ఇంట్లో నా టైం నాకు ఉంటుంది, నా ఫ్రెండ్స్ నాకు ఉంటుంది. నేను ఎక్కువ కాఫీ షాపులు తిరుగుతూ ఉంటాను, పబ్బింగ్కి వెళ్తూ ఉంటాను, పార్టీ, హ్యావ్ ఫన్. వేదాంతాలు మాట్లాడు ఇన్ని చేస్తాడా? ఐ డౌట్. వాళ్ళే ఎక్కువ చేసేది. ఏం చేస్తారు అంటే ఎక్కువ అన్ని అనుభవించిన తర్వాత వైరాగ్యం వచ్చేది తర్వాత కదా. సో లెటర్స్ తర్వాత ఏమొస్తుందో. ఓకే ఓకే. ఆధ్యాత్మికంగా వాట్ ఈజ్ సుబ్బరాజు? ఆధ్యాత్మికంగా అసలు మీకు అలాంటి ఎప్పుడు దాని మీద మీకు ఒక ఆలోచన కానీ ఒక అభిప్రాయం కానీ ఏం లేదు? అవును. అభిప్రాయం రావడానికి ఎవరికి ఏం అర్థమవుతుంది? అభిప్రాయం రావడానికి ప్రపంచంలో మంచి చెడు అన్నది ఏమి ఉండదు. మంచి చెడు ఉంటాయి, అదే అగైన్ పర్స్పెక్టివ్ కదా. గుడ్ అండ్ బ్యాడ్, రైట్ అండ్ రాంగ్ అన్నీ కూడా పర్స్పెక్టివ్ అంతే. ఓకే ఓకే. అంతే తప్ప పెద్ద ఏదో దానికి మనకేం నాకు అవగాహన వచ్చేసి నాకు ఇది తెలిసిపోయింది ఇలాగే ఉంటాను అది నాకు ఎప్పుడూ లేదు. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఐఎమ్ ద మోస్ట్ అవుట్ గోయింగ్, ఐఎమ్ ద మోస్ట్ ఈజీ గోయింగ్. ఐ డోంట్ రిస్ట్రిక్ట్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. అంటే మీకేమైనా తెలిస్తే చెప్పండి, అడగండి అంటున్నా. అంటే ఏంటి ఒక వర్డ్లో చెప్పాలంటే సుబ్బరాజును డిస్క్రైబ్ చేయాలంటే ఎలా అని అనేది ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు? అంటే మీరు ఆధ్యాత్మికం కాదంటున్నారు, వైరాగ్యం కాదంటున్నారు, పెళ్లి చెప్పి అన్నీ కూడా ఇప్పుడు మీరు అడిగి అన్నీ కూడా స్టేట్మెంట్. గాడ్ అంటే ఇది, లైఫ్ అంటే ఇది, ఇలా ఉంటే జీవితం, ఇదంటే జీవితం అనేది ఒక అండర్లైన్ చేసుకుని నేను ఎప్పుడు కూర్చోలే. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యో నాకు అర్థం కావు, టు బి ఫ్రాంక్ చెప్పాలి. అవన్నీ కాదు ఎనీథింగ్. దేని ఏంటి వాట్ ఈజ్ సుబ్బరాజు అన్నది ఏంటి అసలు? అంటే ఆయన భగవంతుని మీద అభిప్రాయం లేదు, పెళ్లి మీద ఒక అభిప్రాయం లేదని అభిప్రాయం లేదు, తెలియదు, పెళ్ళి మీద ఇప్పటికీ చేసుకోలేదు అంటే ఏంటి ఎగ్జాక్ట్గా ఏంటి వాట్ ఈజ్ సుబ్బరాజు అన్నది? నాకు సుబ్బరాజు అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానో నేను చెప్తున్నా. ఇప్పుడు దాకా చెప్పిన మన డిస్కషన్లో నేనేంటి, థింగ్స్కి నేను ఎలా రియాక్ట్ అవుతాను, ఎలా ఉంటాను అనేది నేను ఒక ఇది ఇచ్చా. ఐ మీన్ అంటే మీకు అర్థమై ఉంటే నేను ఏది ఇది ఇంతే అని చెప్పి కూర్చోను. ఇది ఇంతే, అలా ఎనీథింగ్ ఇన్ దట్ రిగార్డ్ ఇది ఇంతే అని చెప్పి నేను ఎప్పుడు కూర్చోను. సో ద థింగ్స్ వాట్ ఐ డూ ఈజ్ వాట్ ఐ ఫీల్ టు డూ, వాట్ ఐ లైక్ టు డూ. ఇది నేను ఇలా చెయ్యాలి, ఇలా చేయడం నాకు ఇష్టం, నాకు థాట్ వచ్చింది అనుకోండి, అది నేను చేస్తా. లేకపోతే వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది ఎలా ఉంటుంది, వీడి వల్ల నేను ఇది ఇలా చేస్తాను, వీడి కన్నా నేను ఇది చిక్కు చేస్తాను, లేకపోతే వీళ్ళంతా ఇలా చేస్తున్నారు కాబట్టి నేను కూడా అలా చెయ్యాలి, ఇది ఉండదు నాకు. ఓకే. సో దానికి మీరు ఏం పేరు పెడతారో అది మీ ఇష్టం, నాకు తెలీదు. ఓకే ఓకే. Okay. You understand? Yeah. So I don't get influence, first of all. I don't live under influence. I live with what I feel like to do and what I want to do.
వాట్ ఫిల్స్, వాట్ రియల్లీ, అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ వర్డ్, వాట్ రియల్లీ ఆర్టికులేట్స్ మై మైండ్ అండ్ మై హార్ట్, ఐ డూ ఇట్. సో ఏ క్షణానైనా మీరు పెళ్లి కూడా చేసుకోవచ్చు. ఏమో నాకు తెలీదు. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. మీకు ఇంతకుముందు నేను చెప్పింది అదే కదా. అదే ఒక ఏదైనా ఒక థింగ్, ఒక పర్సన్ నాకు ఒక అమ్మాయి కానీ ఒక ఎవరో ఆ కైండ్ ఆఫ్ నాలో కంపైల్ తీసుకురాగలిగితే ఐ మైట్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతే ఏంటి అంటే, నేను ఇంతే అంటే దిస్ ఈజ్ వాట్ ఐ యామ్. అదే నాకు అర్థమైంది. అదే మీకు ఇంకోటి అని అర్థమైంది అంటే, ఎందుకంటే నాకు అర్థమైందని ఎందుకు అంటున్నానంటే, మీరు ఈ పాటికి ఒక ఒపీనియన్ రావచ్చు నా మీద. ఐ డోంట్ నో. లేదు, ఏమి ఇంకా రాలేదు. ట్రై టు పుల్ ఇట్. ఓకే, ఏదన్నా ఉందా కొన్ని, అంటే ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, ఇలాంటి అమ్మాయి ఉండదు అంటున్నాను నేను. ఇలాంటి అమ్మాయి అంటే మీరు ఏదో ఒక ఇలాంటి అమ్మాయి కావాలని అనుకుంటే, రేపొద్దున్న అది నీ ఇమేజ్లో లేకపోతే, రేపొద్దున్న ఆవిడ జీవితంలోకి వెళ్ళినప్పుడు ఆవిడని నువ్వు ఇమేజ్ చేసుకున్న పర్సనాలిటీ ఆవిడలో లేకపోతే ఏం చేస్తావు? అదే యూ అండర్స్టాండ్? ఓకే, మళ్ళీ ఇంకేం అడగాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు. చూడ్డానికి ఏమో సుబ్బరాజ్ ఆజాన్ బహుల్లా ఉంటారు, ఈయనకు కూడా కొంచెం భయపడ్డ సంఘటనలు ఉన్నాయంట. ఏంటది? ఉన్నాయా? భయం అంటే ఒకటైతే డెఫినెట్గా చెమట పట్టినట్టుగా అనిపించింది. ఒక్కటేంటంటే నాకే సిల్లీ అనిపించిన తర్వాత. సో అలాంటి సిల్లీ అనిపించింది ఏంటో చెప్తాను ఫస్ట్. నేను ఇక్కడ మన జూబ్లీ హిల్స్ నెక్స్ట్ ప్లేస్ కౌరి హిల్స్లో ఉండేవాడిని. అదేంటంటే పక్కనంతా కొండ, అంబేద్కర్ యూనివర్సిటీ కొండ అనమాట. ఇప్పుడు ఆ మధ్య నుంచి రోడ్ వేశారు. అక్కడ శ్రీ వెంకటేశ్వర లేదా శ్రీనివాస టవర్స్ ఏదో ఒక పేరు, ఒక అపార్ట్మెంట్లో ఉండేవాడిని. ఆ అపార్ట్మెంట్కి ఆబ్వియస్లీ ఐ యూస్ టు లివ్ అలోన్. అది డూప్లే అపార్ట్మెంట్, పైన ఫ్లోర్ ఉండేది. అది ఎందుకు తీసుకున్నా అంటే, నాకు ఇమ్మీడియట్గా ఏదో ప్లేస్కి అవసరమై ఏదో తీసుకున్నా. పైన ఒక 2 bedrooms, కింద మాస్టర్ బెడ్రూమ్, హాల్ అండ్ కిచెన్ ఉంది. నా ఇల్లు ఇప్పుడు లాక్ చేసుకుని బయటకు వెళ్తాను. ఎవ్రీథింగ్ విల్ బి లాక్డ్. ఎవరూ రారు నా ఇంటికి ఫర్ షూర్. నాకు తెలియకుండా ఎవరు రారు. ఒకరోజు నైట్ 11:30 ఆ టైంకి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి స్నానం చేసి కిందే పడుకున్నాడు. నేను పైకి వెళ్ళేవాడిని కాదు. ఇప్పుడు పైన మొత్తం టోటల్ లాక్ చేసి ఉండే. లైట్స్ అనే ఆఫ్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి, బెడ్రూమ్లో ట్యూబ్లైట్ ఒకటి చేద్దరు ఉంటుంది కదా స్విచ్, ఫ్యాన్ వేసుకుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి పడుకుని ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని ఇలా వర్క్ చేసుకుంటున్నాను. ఏదో చేసుకుంటుంటే ల్యాప్టాప్ మీద మనకు విజన్ ఉంటుంది కదా, ఈ అవుట్ బ్లాక్లో ఒక హ్యూమన్ హెడ్ ఇలా వచ్చి కిందకి వెళ్ళింది. నాకు ఇల్యూజనా ఏంటో అర్థం కాల. ఇలా చూశాను, సౌండ్ లేదు, ఏమీ లేదు. ఇల్యూజన్ అయ్యి ఉంటుందిలే అంటే తీసుకున్నా కానీ లోపల ఒక బీట్ పెరిగిపోతుంది కదా, హార్ట్ బీట్. సరే మళ్ళీ ఏదో వర్క్ చేసుకుంటుంటే 1 minute మళ్ళీ హ్యూమన్ హెడ్ ఇలా వచ్చి కిందకి వెళ్ళింది. మీరు అన్నది ఆఫ్ స్క్రీన్లోనా? ఆఫ్ స్క్రీన్ వెనక బెడ్కి బయట. బెడ్కి ఎదురు తలుపు ఉంటుంది, బెడ్లోకి వచ్చి తలుపు. దీనికి మధ్యలో బెడ్ ఎడ్జ్ నుంచి అలా పైకి వచ్చి కిందకి వెళ్ళింది. రెండోది ఇంకా టైప్ చూడలా. దర్ ఇస్ సంథింగ్ బినీత్ మై బెడ్. ఏంటిది? వెంటనే ఫంక్షనింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది? డిఫెన్స్ మెకానిజంలోకి వెళ్తుంది మైండ్. ఎలా డిఫెండ్ చేసుకోవాలి, ఏమై ఉంటుంది, మేలా ఫీమేలా హెడ్? హ్యూమన్ హెడ్ లాగే లిటరలీ ఆ సైజులో ప్లేస్ వచ్చింది. ఓకే, ఈజ్ ఇట్ థీఫ్ ఆర్ థీఫ్కి నా ఇంట్లో దొబ్బి ఏముండవు, నా ల్యాప్టాప్ తప్ప పట్టుకెళ్ళి ఇదే ఉండదు.
సరే ఫైన్, ఒకవేళ ఉన్నా ఇంత సౌండ్ అయింది, నేను స్నానం చేశాను, అప్పుడు లోపు ఏదో పారిపోవడం ఏదో అవ్వాలి కదా దొంగ అయితే. సో ఎవరన్నా ప్రాంక్ చేస్తున్నారా? తాళం ఎవరి దగ్గర లేదు, నా దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండదు తాళం. సెకండ్ కీ విల్ బీ ఇన్సైడ్ హోమ్, ఎక్కడో లోపల ఎక్కడ బీరోలో ఎక్కడ పెట్టేస్తుంది. సో కీ ఎవరు జరగలేదు, ఎవరు వచ్చి ఉంటారు, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, కింద ఏముంది, బెడ్ కింద ఏదో ఉంది సంథింగ్, నాకు అర్థమైపోయింది ఇంకా ఆ పోస్చర్లో. కర్రలు లేవు. ఊర్లో మా ఇంట్లో అయితే మా ఫాదర్ ప్రతి తలుపు వెనకాల పెద్ద కర్ర పెట్టేవారు, ఎందుకంటే ఊర్లో అంటే ఏ పాములు వస్తాయి, ఏదో ఏదో ఒకటి ఉంటుంది. కర్రలు లేవు, ఏమీ లేవు. సో ఏం చేద్దాం, ముందు ఏం చేశానంటే బెడ్ ఎక్కి నుంచున్నాను. బెడ్ ఎక్కి నుంచుని బెడ్ మీద నడుచుకుంటూ వెళ్ళి కింద చూశాను, ఏం కనపడలా. జంప్ చేసి డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళి డోర్ వేసాను ముందు. ఫస్ట్ సైన్ తలుపు కింద గ్యాప్ ఉంటుంది కదా, ముందు తలుపు వేసాం, హాల్లో లైట్ వేసి తలుపు కిందకి బుర్ర పెట్టి చూశాను. నా డబుల్ కాట్ బెడ్ కింద ఒక పెద్ద కోతి ఇలా ఉంది. ఒరిజినల్ కోతి. ఒరిజినల్ కోతి, పెద్దది, హ్యూజ్ కోతి. సరే తలుపు వేస్తాను కదా, ఎలా వచ్చి ఉంటుంది, ముందు రిలీఫ్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ బీట్ తగ్గింది. నెమ్మదిగా పైకి వెళ్తే పైన సెకండ్ బెడ్రూమ్, ఫస్ట్ బెడ్రూమ్ కూడా సెకండ్ బెడ్రూము తలుపు తీసి ఉంది. అది ఎప్పుడు ఎవరు తీసారా, పొద్దున్న ఎవరు సర్వెంట్స్ క్లీన్ చేసినట్టు తీసి మర్చిపోయి ఉంటారా. ఆ వెనకాతలంతా కొండలు, అక్కడికేమో నెమళ్ళు ఇవన్నీ వచ్చి ఉండే అనమాట. ఓకే. సో అదేదో కోతి లోపలికి వచ్చి అలా కిందకు వచ్చేసి సెటిల్ అయిపోయింది అన్నమాట సంభవం అలా కింద. అప్పుడు ఆ బెడ్రూము, ఈ బెడ్రూమ్ బయట కూడా బాల్కనీ, అది కూడా ఫేసింగ్ దట్. సరే నెమ్మదిగా వెళ్ళి ఆ తలుపు తీసి కర్ర తీసుకొచ్చి దీని అసలు నుంచి కొడితే బయటకు వెళ్ళింది. అంటే ఆ ఇంపాక్ట్ అంటే అదే అంటున్నాను, భయం వేస్తుంది కానీ బట్ ఇట్స్ అ వెరీ సిల్లీ థింగ్. అలాంటి సిచ్యువేషన్లో కోతి కనబెట్టేవాడికి సిల్లీగా నవ్వు వస్తుంది. ఓకే. నిజంగా చెమటలు పట్టించింది అంటే? నిజంగా చెమటలు పట్టించిందంటే, నేను అదే కొండాపూర్లో ఈ ఇంటికి ముందు ఇంకో ఇంట్లో ఉండేవాడిని. అది ఫ్రెండ్స్ వాళ్ళు ఉండేవారు ఎదురుగుండా ఆపోజిట్ ఫ్లోర్కి 2 అపార్ట్మెంట్స్. ఈ అపార్ట్మెంట్లో నేను ఉండేవాడిని. నాకు ఇది కూడా సమ్వేర్ అరౌండ్ 9-9:30కి మా ఎదురుగుండా ఉండి ఫ్రెండ్ ఫోన్ చేశాడు, సుబ్రాజ్ గారు ఇంట్లో ఉన్నారా అని. ఉన్నానండి అంటే, మేము ప్రసాద్ సైమాక్స్ వచ్చాము, నేనుని మా వైఫ్ని, మా పాపని పనిపిల్ల ఇంట్లో ఉన్నారు. అరగంట నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు, ల్యాండ్ లైన్ చేస్తాను, సెల్కి చేస్తాను, ఫోన్ ఎత్తట్లేదండి. ఒక్కసారి మీరు తలుపు కొట్టగలరా, ఏంటో చూడగలరా లోపల. తలుపు కొడుతున్నాను వెళ్ళి, గప్పగప్ప ఇంకా కంగారు వచ్చేస్తుంది కదా ఆబ్వియస్గా, అలా ఫాదర్ చెప్పేటోడికి. కొడుతున్నాను తీట్లా, కిటి తలుపు గుద్దుతున్నాను తీట్లా. నెమ్మదిగా సన్షేడ్ మీదకి వచ్చి ఇటు పక్క కిటి తలుపులు కొడుతున్నాను తీట్లా. మేడ మీదకి వెళ్ళాను, పక్క నుంచి చూసి ఆ పక్కన సన్షేడ్ మీద దిగి ఆ తలుపు కొడుతున్నాను తీట్లా. రెస్పాన్స్ లేదు. చిన్నపిల్ల, ఇంకా టైంగా మస్ట్ బి సమ్ 3 years old, 2 to 3 years old లోపు పిల్ల. తలుపులన్నీ లాక్ చేసి ఉన్నాయి. టెన్షన్ వచ్చేసింది. అంటే లిటరల్లీ భయం కాదు కానీ మైండ్ ఫంక్షనింగ్ అయిపోతుంది కదా అలాంటి మూమెంట్స్లో. ఏం చేయాలి ఇప్పుడు? ఆయనకేమో తీయట్లేదంటే తలుపులని చేస్తే ఆయన ప్యానిక్ అయిపోతాడు అక్కడ. అవును. సో ఇప్పుడు ఆయనకు ఆన్సర్ చెప్పాలి, ఏమవుతుందా. సో కంటిన్యూస్ పైకి కిందకి తిరుగుతా, ఇంకా ఎన్ని చేయాలో అన్నీ చేస్తా. కాసేపు కూర్చుని ఇప్పుడు ఏం చేయాలి అనే, తలుపు బదలగొట్టేద్దామా. సో హ్యూజ్, అంటే టేకులతో చేసిన పెద్ద పెద్ద డోర్లు, ఇట్స్ నాట్ బదలగొట్టడం అంత ఈజీ కాదు. దట్ వాళ్ళదేమో డూప్లే, ఆ ఫ్రంట్ హౌస్, ఆ మెట్లుండి లోపల పైన ఇంకో రూమ్ ఉంది. పైకి వెళ్తున్నాను, అసలు ఎక్కడ రెస్పాన్స్ లేదు ఎక్కడి నుంచి. సరే ఇంకా పగలగొట్టేద్దాం ఏదో ఒకటి డిసైడ్ అయితే ఒక 1/2 hour వెయిట్ చేసి, లోపల ఏసీ వేసి పడుకుంటారా
ఆ సౌండ్స్లో వినపట్లేదా, టెన్షన్ వచ్చి కిందకి వెళ్ళి ముందు మెయిన్ ఆపేసాను మొత్తం బిల్డింగ్ మెయిన్ ఆపేసి తలుపులు కొట్టినాను ఇట్లా. అది ల్యాండ్ లైన్ నెంబర్ నా దగ్గర లేదు, అండ్ ఆ పిల్ల దగ్గర ఏ ఫోన్ ఉందో నాకు తెలియదు. సో మళ్ళీ ఆ సందీప్ కొట్టి ఆయన ఈ లోపల నాకు కొడుతున్నాడు ఫోన్లు, ఇంకా తీయట్లేదు తలుపు అని చెప్తున్నాను నేను. సో మెయిన్ ఆపేసిన తర్వాత ఇప్పుడు కొట్టండి ఒకసారి అంటే ఆయన కొడితే అప్పుడు పనిపిల్ల లేసెత్తింది. దిస్ ఇస్ టోటల్ డ్రామా ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ 45 minutes. అంటే భయం అంటే నిజంగా చెమటలు పట్టి అంత భయం అంటే దట్ ఈస్ వెన్ ఐ ఫెల్ట్ లైక్ నాకు ఇంకా నేను సందీప్ని వాటెవర్ ఫ్రెండ్ని ఆవిడని అతన్ని దయచేసి మీరు ఎప్పుడు అలా వదిలి వెళ్ళకొద్దు మీ ప్లీజ్ అంటే నాకు అంటే 45 minutes ఆఫ్ నరకం. అదే నిజంగా పడుకుందా పాప పడుకుంది, పిల్లమ్మ గదిలో పడుకుంది, ఏసీ ఆన్ చేస్తుంది. సో దాంతో వినపట్లేదు ఏమి వాళ్ళకి. ల్యాండ్ లైన్ బయట ఉంది, సెల్ ఫోన్ ఏమో సైలెంట్లో పెట్టేస్తుంది. ఇంకా సౌండ్స్లో వినపడవు కదా. మీరేంటి చాలా సెన్సిటివా? చాలా వెరీ ఎమోషనల్, నో డౌట్, వెరీ వెరీ ఎమోషనల్. ఎలాంటి వాటికి ఎమోషన్ అవుతారు మీరు? యా ఆఫ్ కోర్స్ హ్యూమన్ రిలేషన్స్ డెఫినెట్లీ ఐఎమ్ వెరీ ఎమోషనల్, నో డౌట్. మెటీరియల్ థింగ్స్ మీద పెద్ద ఉండదు. బ్రదర్స్ ఎంత ఉన్నారు? అన్నయ్య, మా అన్నయ్య. ఎల్డర్ వన్. ఓకే. వాళ్ళతో ఎలా ఉంటుంది మీ రిలేషన్? పిల్లలతోటి? పిల్లలతో నేను ఎక్కువ ఐ ట్రై టు నాట్ టు గో వెరీ క్లోజ్, ఎందుకంటే క్లోజ్ ఏంటంటే మళ్ళీ ఐ కాంట్ బీ పార్ట్. సేమ్ ఆర్జీవి పాలసీ. ఏమో ఐ డోంట్ నో ఆర్జీవి, బట్ అంత క్లోజ్కి వెళ్ళలేను. వెళ్తే మళ్ళీ నాకు ఐ విల్ బికమ్ మోర్ ఎమోషనల్. ఓకే, అంటే మీరు ఏదో రెగ్యులర్ ఆన్సర్ చెప్పకండి. మామూలుగా మీరు ఇప్పటివరకు వర్క్ చేసిన అందరు డైరెక్టర్స్లో వర్కింగ్ స్టైల్ ఎవరిది మీకు బాగా అనిపించింది? రెగ్యులర్ ఆన్సర్ కాదండి, ఎందుకంటే బాగా అనిపించడానికి నాకు ఇలా అయితే బాగుంటుందని నేను ఎప్పుడు కూర్చోలే. ఫస్ట్ పాయింట్. ఓకే. Each and every style got its own set of things which you'll experience and enjoy it. And it's a learning, continuous learning. Each experience is a learning. Okay. అందరికి very very different styles. Okay. కృష్ణవంశీ గారి దగ్గర నుంచి, పూరి దగ్గర నుంచి, మా సుకుమార్ దగ్గర నుంచి, వినాయక్ దగ్గర నుంచి అందరూ ఎవ్రీ వన్ గాట్ దేర్ ఓన్ యూనిక్ స్టైల్స్ ఆఫ్ దర్ డైరెక్షన్, యూనిక్ స్టైల్స్ ఆఫ్ reproducing the beauty of their thoughts. పూరి గారి కొన్ని ఉంటాయి. పూరి గారి ఏంటంటే పొద్దున్నే లొకేషన్కి వచ్చి ఏదో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సీన్ ఏదో ఇంకోటి ఏదో రాసేస్తాడు, ఆన్ ది స్పాట్ కరెక్ట్ చేసేస్తాడు మొత్తం సీన్. అసలు ఆ సీన్ అనుకున్న తీసేసి ఇంకోటి ఏదో పెట్టేస్తాడు. అవన్నీ మ్యాజికల్గా వర్కౌట్ అవుతుంటాయి. ముందు స్క్రిప్ట్లో బౌండ్ చేసిన, అంటే బౌండ్ కాదు, ముందు రాసేసుకుని స్క్రిప్ట్లో ఉన్న సీను ఏదో ప్రకాష్ రాజ్ ఎంట్రీ అనేది ఇలా చేద్దాం ఈ సీన్ అనుకుని లొకేషన్కి వచ్చి టోటల్ ఆ సీన్ మార్చేసి ఇంకో రకంగా ఏదో తీస్తాడు ఆయన. ఓకే. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ డైరెక్టర్స్ మైండ్స్. ఇది వర్కౌట్ ఎందుకవుతాయి, వర్కౌట్ అయినాయి చాలా. ఓకే. కృష్ణవంశీ గారు కూడా అలాగేనంటగా స్పాట్లో వచ్చి? యా, ఆయన కూర్చుని రాస్తుంటాడు. ఆయన స్పాట్లో కూర్చుని రాసి ఒక సీన్ నాకు కృష్ణవంశీ గారు శశిరేఖ పరిణయంలో నాకు తెలీదు, ఆ సీన్ నాకు తెలియదు. బేసికల్గా వంశీ గారు ఏంటంటే బ్యాక్ స్టోరీ టు గెట్ ద యాక్టర్ ఇన్ టు ద మూడ్కి నువ్వు ఇలా వచ్చి ఏదో ఇలా మాట్లాడి మీ బావతో ఇలా మాట్లాడి లేకపోతే ఆమె తీసుకెళ్ళి అనేదంటోడికి ఆ యాక్టర్ దాంట్లోకి ఇమ్మడానికి హీ షుడ్ బి ఎ గ్రేట్ పెర్ఫార్మర్. అంటే అవును, ఫెంటాస్టిక్ పెర్ఫార్మర్ అయితే తప్ప టపక్ని వెళ్ళిపోలేడు. మాలాంటి యాక్టర్స్కి ఏంటంటే ఆయన ఒక బ్యూటిఫుల్ బ్యాక్ స్టోరీ క్రియేట్ చేస్తారు. మీకు శశిరేఖ పరిణయం అనే కథ నాకు కథ తెలీదు, ఎందుకంటే వంశీ గారు కథలాగా ఉండదు. ఆయన ఒక లైన్, ఒక స్ట్రీక్ ఉంటుంది, ఆ స్ట్రీక్ మీద ఆయన దాన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, ఆయన ఎమోట్ చేసుకుంటూ వెళ్తుంటాడు మొత్తం. ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ అది. నా క్యారెక్టర్ వచ్చినప్పుడు, సార్ ఏంటి సార్ అది నా క్యారెక్టర్ ఏంటంటే ఆయనకు బ్యాక్ స్టోరీ చెప్పాడు. ఇది నీ క్యారెక్టరు, నీకు తల్లిదండ్రులు లేరు,
నీ అక్క అంటే నీకు ప్రాణం. ఎందుకంటే నీ అక్క నీ పెంచింది చిన్నప్పటి నుంచి. ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడే మీ అమ్మ నాన్న చచ్చిపోయారు. సో మీ అక్కే సర్వస్వం నీకు అనుకునే టైంలో పక్కూరు జమీందారు గారు వాళ్ళ అబ్బాయి మీ అక్కని ఎక్కడో చూసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి మీకు ఆస్తిపాస్తులు లేకపోయినా ఆయన ఖర్చులు పెట్టుకుని వచ్చి మీ అక్కని పెళ్లి చేసి తీసుకెళ్ళిపోతున్నాడు. ఓకే, నీకు మీ అక్క అంటే సర్వస్వం కాబట్టి నువ్వేం చేస్తావు మీ అక్క లేకుండా ఒక్కడవే అని చెప్పి మీ అక్కకి బావకి తెలియకుండా వాళ్ళ కారు డిక్కీ ఎక్కేసావు. ఎక్కేసి వెళ్ళిపోయావు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అత్తోరింట్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు దిగావు. నువ్వేంట్రా వచ్చేసి ఎలా వచ్చావంటే నేను నిన్ను వదిలే ఎక్కడికి ఉండలేను అక్క అని చెప్పేసి మీ అక్కని పట్టుని ఏడుతున్నావు. మీ బావ చూసి జాలేసి సరేరా నువ్వు మీ అక్కతో పాటు నువ్వు అని చెప్పేసి తీసుకున్నాను నేను. ఇది కదా. సో అప్పటి నుంచి మీ బావ దగ్గర అక్క దగ్గర ఉండిపోయావు అంతే. మీ బావకి కూడా నువ్వంటే విపరీతమైన ఇష్టం. మీ బావ కోపం వచ్చినా ఏం వచ్చినా ఆనందం వచ్చినా అన్ని నీతోనే. చిరాకు వచ్చిన ఊర్లో ఎవడి మీద లేకపోతే దేశం మీద ఎవడి మీద ప్రధానమంత్రి మీద కోపం వచ్చినా నిన్నే తిడతాడు, నిన్నే కొడతాడు. అంత చనువు ఇంట్లో. మీ అక్కకి బావకి నీకు ఒక మేనగోళ్ళు పుట్టింది. పుట్టి అమ్మాయి ఎక్కడ చదువుకొని వచ్చింది, అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పి మొదలెట్టాం. ఇక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతుందంట. దీనికి ఇక్కడి నుంచి సినిమా, దాని ముందుదంతా బిఫోర్ స్టోరీ. ఇది ఒకటే చెబుతాడు మీకు. సో ఒక యాక్టర్కి ఏమవుతుంది, ఒక ఈజ్ వచ్చేస్తుంది. ఇల్లంతా ఆడిది, వాళ్ళ అక్కదే బావది. వాళ్ళ అక్క బావ మీద ఏ గవ్వాలన్నా తట్టుకోలేడు బావమర్ది. అలాంటి వేషం. వాళ్ళ బావ వీడిని కొడుతూ ఉంటాడు. వాళ్ళు బావ కొడుతుంటే కూడా వీడికి ఆనందమే. తనులు తింటూ ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. మేనగోళ్ళు అంటే ఇష్టం. ఇక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతుందని చెబుతాడు. సో ఈ బ్యాక్ స్టోరీ ఒక ఆర్టిస్ట్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే జస్ట్ గెట్ ఇంటు ద ఫ్లో. ఓకే అండి, షోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంత లీజర్గా మాతో టైం స్పెండ్ చేశారు, చాలా హ్యాపీ. ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి నెక్స్ట్ ఇయర్ ఇండియా మారినట్టే మీరు కూడా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఈ ఇంటర్వ్యూ చూసాక ఇంకా మీకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుద్దని అనుకుంటున్నాను. చాలా మంది తెలియకపోవచ్చు మీకు ఇంకా పెళ్లి కాలేదని. ఇంకా పోటీ ఎక్కువ అవుద్ది. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు మంచి భర్త అవుతారని మాత్రం అర్థమైపోయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొక్కలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకొని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reaches Namku. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.